तस्मै नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादां सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तु ते। तप्त काञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधारा श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। मत्समो नास्ति पापात्मा नपराधी च कश्चन परिहारेऽपि लज्जा मे किं ब्रुवे पुरुषोत्तमा। युवतीनां यथा योनि यूनां च युवतौ यथा मनोभिरमते तद्वन्मनो मे रमतां त्वयि। भूमौ स्खलितपादानां भूमिरेवावलम्बनं त्वयि जाता परादानां त्वामेव शरणं प्रभो। गोविन्दवल्लभे राधे प्रार्थये त्वमहं सदा त्वदीयम् इति जानातु गोविन्दो मां त्वया सह। राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्जा दास्यं मह्यं प्रदीयताम्। त्रिनादपि सुनीचेन तरोरपि सहिष्णुना मानिना मानदेना कीर्तनीय सदा हरिः। कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्। संसारदुःखजलधौ प्रतितस्य कामा क्रोधादिनक्रमकरे कबलीकृतस्य दुर्वासना निगडितस्य निराश्रयस्य चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। హరే కృష్ణ గృహలక్ష్మి గారు దండవత్ ప్రణామ్. ఆ, నన్ను ప్రణామం గురించి. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. కృష్ణ హరే కృష్ణ నాన్న హరే కృష్ణ ప్రణామాలు నాన్న హరే కృష్ణ. కృష్ణ దండవత్ ప్రణామ్ అమ్మ. అందరం అందరం ఈ ఫోన్ తోనే కూర్చున్నాం. ఓకే ఓకే. హరే కృష్ణ నాన్న సురేష్. సో నన్ను క్షమించండి, లాస్ట్ 2 వారాలు క్లాస్ రాలేకపోయాను. వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. తర్వాత మళ్ళీ ఇంకోటి కృష్ణ జన్మాష్టమి తర్వాత అందరం బిజీగా ఉన్నాం. మళ్ళీ రాధాష్టమి. సో ఇట్లా బ్యాక్ టు బ్యాక్ ఫెస్టివల్స్ ఉండే వరకు వేరే ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. సో 2 వీక్స్ బ్రేక్ తర్వాత మళ్ళీ ఈరోజు. సో కొత్తగా ఈరోజు రామ్ గారు జాయిన్ అయ్యారు అండ్ గృహలక్ష్మి హరే కృష్ణ ప్రణామాలు నాన్న. హరే కృష్ణ నాన్న. సో మనము అంటే కొత్తగా జాయిన్ అయిన ప్రభుకి, ఎస్పెషల్లీ రామ్ ప్రభుకి, సో మనం ఎలా చేస్తామంటే ఇది బేసికల్లీ ఏదో భగవద్గీత చదివి మనం ఫినిష్ చేయడానికి కాదు. బేసికల్లీ ఒక్కొక్క శ్లోక చదివి ఒక్కొక్క శ్లోక యొక్క అర్థం తెలుసుకొని మళ్ళీ బ్యాక్ అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్స్, ప్రశ్నలు అడిగి దాన్ని తెలుసుకొని అసలు ఏది ఏ విధంగా చేయాలి, మనం ఎందుకు చేయాలి, అండ్ ఇంకోటి ఆన్సర్స్ కూడా స్క్రిప్చర్స్, మన శాస్త్రాలను పరిచి మనము ఆన్సర్స్ తీసుకుంటాం అనమాట. ఏదో మన మెంటల్ కాంకాక్షన్. ఇప్పుడు ఒకరు ఇది రైట్ అని చెప్పొచ్చు, ఇంకొకరు ఇది కాదు ఇది రైట్ అని చెప్పొచ్చు, మూడో వ్యక్తి ఇలా కాదు ఈ విధంగా చేస్తే రైట్ అని చెప్పవచ్చు. సో ఎవరికి తెలివి మీరిన అంతా వాళ్ళు చెప్తా ఉంటారు. కానీ మనం ఎట్లా తీసుకుంటామంటే ఆన్సర్స్ తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం. సో ఇది భగవద్గీత శ్లోకమే. మనం శాస్త్రాన్ని
అనుసరించి మనం ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది నిర్ధారించాలన్నమాట. సో శాస్త్రాన్ని తీసుకొని మనము ఆ, ఏది రైట్ ఏది తప్పు అనేది నిర్ధారించుకోవాలి. మన మైండ్లో మన తెలివితేటలతో ఆ, దానికి సంబంధం లేదు. ఎందుకంటే చాలా మంది తెలివికల్ల వాళ్ళు కూడా భగవద్గీత ఇప్పుడు మనకు 600 ఎడిషన్స్ ఉన్నాయి. 600 వర్షన్స్ ఆఫ్ భగవద్గీత ఉన్నాయి. ఒకసారి నేను బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్తూ ఒక ఒక ఇంటికి వెళ్ళాను. ఒక నాక్ చేసి ఇట్లా భగవద్గీత ఇస్తూ ఉంటే ఒక ఒక ఆమె ఉంది. ఆమెకు ఒక చిన్న పాప ఉంది, 2 ఇయర్స్. సో భగవద్గీత తీసుకోండి అంటే ఆమె ఏమందంటే, లేదు నేను యాక్చువల్గా నేను భగవద్గీత రాస్తాను, మా కూతురికి నేనే భగవద్గీత రాస్తానని. సో అప్పుడు నేను ఒక ప్రశ్న అడిగాను, సో మీకు సాంస్క్రిట్ తెలుసా అంటే తెలియదన్నారు. ఓకే, మీరు భగవద్గీత ఎక్కడన్నా ఎవరి దగ్గరైనా నేర్చుకున్నారా? లేదు అన్నది. సో మరి ఎలా రాస్తారు? సంస్కృతం రాదు, బుక్స్ చదవలేదు, తర్వాత ఎవరి దగ్గర భగవద్గీత వినలేదు. ఆమె వాళ్ళ కూతురు కోసం భగవద్గీత రాయాలని సంకల్పించుకుంటుంది. ఏం రాస్తుంది? సో ఆమెకు ఏ విధంగా ఎంత తోస్తే అంత రాస్తుంది అనమాట. అది కరెక్ట్ అయినా కావచ్చు, తప్పైనా కావచ్చు. అలాంటి ఎడిషన్స్ మనకి 600 పైన ఎడిషన్స్ ఉన్నాయి ఇంటర్నెట్లో, ప్లస్ అక్కడ ఇక్కడ కలిపి. సో శ్రీల ప్రభుపాద ఏం చేశారు అంటే, ఈ అన్ని ఎడిషన్స్ యాక్చువల్ ఒరిజినల్ సాంస్క్రిట్ తీసుకొని పరంపరలో, కరెక్ట్ గురు పరంపరలో ఆ, శ్రీల మధ్వాచార్య ఏమని చెప్పారు, రామానుజాచార్య ఏం చెప్పారు, నింబార్కాచార్య ఏం చెప్పారు, అదంతా అవన్నీ కామెంటరీస్ లో పెట్టి యాజ్ ఇట్ ఈస్ కృష్ణ ఏ విధంగా భగవద్గీత చెప్పాడో యాజ్ ఇట్ ఈస్ మనకి అది దాని రూపకంగా మనకి ఇచ్చాడు అనమాట. సో అది మనము ఈ ప్రయత్నం కూడా మనది అదే అనమాట. భగవద్గీత చాలా వరకు మనము క్రిస్టియన్స్ అని అడిగితే మీ గ్రంథం ఏంటంటే వాళ్ళు ఏమంటారు, మాది బైబిల్. ఓకే, అలాగే మరి ముస్లిమ్స్ కలిగితే వాళ్ళు ఖురాన్ అంటారు. మనది భగవద్గీత అయినప్పటికీ కూడా చాలా మంది భగవద్గీతను అలాగే పెడతారనమాట. దాన్ని పూజా రూమ్ లో పెట్టి పూజ చేస్తున్నారు కానీ దాన్ని చదివి దాని లోపట ఏముంది అనేది తెలుసుకోలేకపోతున్నారు. సో మన ఈ ప్రయత్నం ఏంటంటే బేసికల్లీ ఆ మనం యాజ్ ఇట్ ఈస్ భగవద్గీత తెలుసుకోవడం. సో అది మన యొక్క లక్ష్యం. ఆ, హరే కృష్ణ అశోక్ ప్రభు, సుమతి సాధ్వి మాత ప్రభు దండవత్ ప్రణాలు. ప్రణామ్. हरे कृष्णा प्रभु जी प्रणाम प्रभु जी। ప్రణామ్. ఓకే, సో ఇప్పటివరకు అయిన క్లాసెస్ మనకు రికార్డింగ్ ఉంది. ఆ, అన్ని యూట్యూబ్లో ఒక ప్లేలిస్ట్ లాగా ఉంటుంది, మీకు టైం ఉన్నప్పుడు వినొచ్చు. సో నేను చిన్నగా సమరీ చెప్తాను. మనము ఎక్కడ ఆపాము? ఒకసారి నేను బుక్ తీసుకొస్తాను. हरे कृष्णा प्रभु जी दंडवत प्रणाम प्रभु जी। హరే కృష్ణ జ్యోతి రూప కమల మాతాజీ దండవత్ ప్రణాం. సో మనము 4వ అధ్యాయంలో ఉన్నాము. సో 4వ అధ్యాయంలో ఆ, 18వ శ్లోకాలు ఉన్నాం. ఓకే, ఒక చిన్న సమరీ ఇస్తాను నేను కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి, ఇప్పటివరకు మనం ఏం చదువుకున్నాం అనేది. 4:18. సో మీకు నా స్క్రీన్ కూడా షేర్ చేస్తాను. మధుగోపాల్ ప్రభు దండవత్ ప్రణాం. హరే కృష్ణ ప్రభు దండవత్ ప్రణాలు ప్రభు. దండవత ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. గోపాల్ రెడ్డి ప్రభు దండవత్ ప్రణాం. శిష్ల హరే ప్రభు. కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. సో హరే 4 కృష్ణ ప్రభు దండవత్ ప్రణాలు ప్రభు. దండవత్ ప్రణాం మధుగోపాల్ ప్రభు. సో భగవద్గీత, సో భగవద్గీతలో మనము ఇప్పుడు 4వ అధ్యాయంలో ఉన్నాం, 4వ చాప్టర్. సో చిన్న సమరీ ఇవాళ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి. చాప్టర్ 1 ఏంటంటే, ఫస్ట్ ఇద్దరు పాండవులు కౌరవులు యుద్ధానికి రెడీగా సైన్యాన్ని సమకూర్చుకొని అక్కడ ఆగుతారు. సో అప్పుడు ఇరు సైన్యాల బలాబలాలు చూస్తున్నారు. అటు దుర్యోధనుడు చూస్తున్నాడు, ఇటు అర్జునుడు, వీళ్ళందరూ కూడా చూస్తున్నారు. అప్పుడు అర్జునుడు కృష్ణాని ఒక రిక్వెస్ట్ చేస్తాడనమాట, ఈ రెండు సేనల మధ్యలో నా రథాన్ని ఆపండి అని. ఉమ్,
ఆమ్, సో అక్కడికి వెళ్ళినాక కృష్ణ ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా తీసుకెళ్లి ద్రోణాచార్య, భీష్మ ఇద్దరి మధ్యలో ఈ రథాన్ని ఆపేస్తాడు. సో అప్పుడు అర్జునుడు ఇదంతా చూస్తాడు, మొత్తం ఆర్మీ అంతా చూసేసి చాలా బాధ కలుగుతుంది ఆయనకి. సి ఆయన విరాట పర్వంలో ఒక్కడే కురు సైన్యాన్ని అందరినీ ఓడించాడు అర్జునుడు. సో అర్జునుడు వీక్ మైండెడ్ పర్సన్ కాదు. ప్లస్ ఆయన ప్రాక్టీస్ ఎలా చేశాడంటే డే అంతా ప్రాక్టీస్ చదువుకొని నైట్ అంతా ప్రాక్టీస్ చేసేవాడు. చాలా అవర్స్, కొద్ది సమయం పడుకొని మిగతా టైంలో బాగా ప్రాక్టీస్ చేసేవాడు. సో యుద్ధంలో నైపుణ్యత చాలా, ఆ, చాకచక్యం, ఎక్స్ట్రాడినరీ అబిలిటీస్ ఉన్నాయి అర్జునుడికి. రెండోది ఆయన పేరు సవ్యసాచి. సవ్యసాచి అంటే కుడి చేతులతో ఏ విధంగా సూటిగా బాణాలు వేయగలుగుతాడో ఎడం చేత్తో కూడా అదే విధంగా అదే సూటిగా బాణాలు వేయగలుగుతాడు సవ్యసాచి. ఇప్పుడు కొందరు రాస్తుంటారు కదా, 2 హ్యాండ్స్ తో రాస్తుంటారు, అంబిడెక్స్ట్రస్ అంటారు వాళ్ళని. సో అట్లా అర్జునుడు 2 చేతులతో ఈక్వల్ ప్రెసిషన్ తో బాణాలు వేయగలుగుతాడు. అంటే ఆ విధంగా ఆయన యుద్ధ నైపుణ్యాన్ని ఆ నేర్చుకున్నాడు. సో అక్కడికి వెళ్ళినాక అందరినీ చూస్తున్నాడు, చూసి ఆయనకు బాగా కంపాషన్, కరుణా హృదయం అయిపోతుంది యాజ్ అ డివోటీ. సో బాగా కరుణా సముద్రం లాగా ఆయన హార్ట్ అంతా కరుణతో ఫిల్ అయిపోయి, ఆ నేను యుద్ధం చేయను, ఎలా చేయాలి, వీళ్ళందరూ నా బంధుమిత్రులు, ఇతను నా గురువు, ఇతను నా పితామహుడు భీష్మ పితామహ, ఈయన నా గురువు ద్రోణాచార్యుడు, ప్లస్ వీళ్ళందరూ కూడా నాకు ఎంత కాదైనా అన్నదమ్ములే. ఉమ్, వాళ్ళు ఎన్ని పాపాలు చేసినా సరే ఇంత రక్తంతో కూడుకున్న రాజ్యం నాకు వద్దు. మళ్ళీ ఇంకోటి కులక్షయ. ఎవరైతే కులనాశనాన్ని చేస్తారో, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు వేల మంది ఉన్నారు, వేల మంది, లక్షల మంది ఉన్నారు సోల్జర్స్. వీళ్ళందరినీ చంపితే వాళ్ళ వాళ్ళ భార్యల పరిస్థితి ఏంటి, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి? మరి భార్యలు అంతమంది విధవలైపోతే వాళ్ళ పిల్లలకు మళ్ళీ సంకర జాతి పుడతారు. ఆ అక్కడి రాని పిల్లలందరూ పుడతారు. ఆ అందరూ సొసైటీలో అల్లకొల్లలో సృష్టించినట్టు అవుతుంది. ఇవన్నీ నాకొద్దు. నేను శాస్త్రాల్లో చదువుకున్నాను, ఇట్లాంటి నాశనం చేసిన వాళ్ళకి ఎప్పుడు నరకంలో ఉంటారని చెప్తారు. సో నేను యుద్ధం చేయదలుచుకోలేదు. ప్లస్ ఎదురుగా భీష్ముడు, ద్రోణాచార్యుడు నాకు చాలా పూజ్యనీయులు వాళ్ళు. సో నేను ఇలా చేయాలి అని. సో ఇవంతా డిస్కషన్ ఓన్లీ మొనలాగే నడుస్తుంది. ఏంటంటే అర్జునుడి యొక్క విషాద యోగా. ఫస్ట్ చాప్టర్ అర్జున విషాద యోగా. సో దీంట్లో అర్జునుడి యొక్క బాధ తెలియజేస్తున్నాడు ఇక్కడ. ఆ తర్వాత ధనుర్బాణాన్ని పక్క పెట్టేసి ఆయన ఏమంటాడు? కార్పణ్యదోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేత యచ్రేయస్యా నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాది మాం త్వాం ప్రపన్నం. ఆయన ఏమంటాడంటే నాకు ఇప్పుడు ఏది కరెక్ట్ ఏది తప్పు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఆ సంక్షోభంలో ఉన్నాను. ఆ ప్లస్ నాకు ఇప్పుడు మార్గదర్శనం చేయి ఓ కృష్ణ, నాకు మార్గదర్శనం చేయి. నేను ఇప్పుడు శిష్యుణ్ణి. శిష్యస్తేహం షాది మాం త్వాం ప్రపన్నం. మీరు గురువు, నేను శిష్యుణ్ణి. ఇప్పుడు నాకు మీరు మార్గదర్శనం చేయండి. ఈ రిక్వెస్ట్ చేసేంత వరకు కృష్ణ కూడా ఆయనకి ఏమి చెప్పడు, ఏమీ మాట్లాడు. మన లైఫ్ లో కూడా మనం కృష్ణ దగ్గరికి వెళ్ళి మనము భగవంతునికి ప్రార్థన చేసి ఈ భగవద్గీత అంటే ఏంటి, నేను ఈ పరిస్థితిలో ఎందుకున్నాను, రకరకాల ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, కష్ట సుఖాలు ఎందుకున్నాయి ఇక్కడ, అసలు నేనెవరిని, అందరూ జనాలు ఎందుకు చనిపోతున్నారు, అందరూ కొందరు పుడుతున్నారు మరణిస్తున్నారు, పుడుతున్నారు మరణిస్తున్నారు, ఈ కాలచక్రంలో అసలు మేము ఏం చేయాలి, నాకు తెలియజేయ కృష్ణ, నేను నీకు శిష్యుణ్ణి, నీవు మాకు గురువు అని మనం ప్రార్థన చేసేంత వరకు కృష్ణ మన లైఫ్ లో ఇంటర్ఫీన్ కాడు. ఎందుకంటే మన యొక్క ఫ్రీ విల్ కృష్ణ వదిలిపెడతాడు అనమాట. ఎస్, భగవద్గీత ఇచ్చాడు, కానీ మనము ఆ స్టేజ్ వచ్చేంత వరకు కృష్ణ కూడా మన లైఫ్ లో ఎక్కువగా ఇంటర్వీన్ కాడు. సో ఎప్పుడైతే అర్జునుడు అలా అడుగుతాడో అది 2వ చాప్టర్లో ఫస్ట్ 10 శ్లోకాస్లో అది జరుగుతుంది. ఫస్ట్ చాప్టర్ అంతా అర్జున విషాద యోగ, 2వ చాప్టర్ అంతా ఆ, ఇదంతా సోల్ గురించి చెప్తారనమాట, ఆత్మతత్వజ్ఞానం. సో ఎప్పుడైతే నేను మీకు శిష్యుణ్ణి, మీరు నా గురువు అనగానే ఇమ్మీడియట్లీ కృష్ణ ఏమంటాడంటే నువ్వు ఎంతో ప్రజ్ఞవాదాంశ భాషసే, ఎంతో ప్రజ్ఞుడిగా, ఎంతో తెలివి కల్లవాడిలాగా మాట్లాడుతున్నావు, కానీ అత్యంత మూర్ఖుడిగా మాట్లాడుతున్నావు నువ్వు.
వీళ్ళందరినీ చంపితే నువ్వు చంపుతున్నావు అనుకుంటున్నావు, కానీ వీళ్ళందరూ ఇంతకు ముందు ఉన్నారు. ఇప్పుడు అంటే వీళ్ళు పుట్టక ముందు ఉన్నారు వీళ్ళందరూ. ఇప్పుడు ఈ సైన్యంలో ఇక్కడ నిలబడి మన ముందు కళ్ళకు కనపడుతూ ఉన్నారు. మరణించిన తర్వాత కూడా ఉంటారు. సో మనం కూడా ఇప్పుడు ఎంతమంది అయితే ఈ కాల్లో జాయిన్ అయ్యామో మనందరం మనం పుట్టక ముందు కూడా ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం, మనం మరణించిన తర్వాత కూడా మనం ఉంటాం. అంటే దాని అర్థం ఏంటి? మనం అంటే ఎవరము? మనం అంటే ఆత్మ. సో మనం అద్దం ముందర నిలబడి ఎవరినైతే చూస్తున్నామో అది యాక్చువల్ మనం కాదు, అదొక వెహికల్. ఎట్లయితే ఇప్పుడు మనం కార్ డోర్ తీసి ఒక కార్లో కూర్చున్నాం అనుకోండి, ఓకే, మనం టొయోటా కార్లో కూర్చుంటే టొయోటా అయిపోం, బిఎండబ్ల్యూ కార్లో కూర్చుంటే బిఎండబ్ల్యూ అయిపోం, టెస్లా కార్లో కూర్చుంటే టెస్లా అయిపోం. మనం మనగానే ఉంటాం. సో మనం ఎవరము? ఆత్మ. ఈ ఆత్మ ఎక్కడుంది? ఈ శరీరం లోపట ఉంది. ఆత్మ యొక్క సైజ్ ఏంటి? బాలాగ్రస్య శతభాగస్య. మన వెంట్రుక మొనని 10,000 భాగాలు చేస్తే ఆ చిన్న మొన, ఒక భాగం చిన్న మొన ఎంత ఉంటుందో అది మన ఆత్మ యొక్క సైజ్. అది యాక్చువల్లీ మనం. సో అది మన ఆత్మ. మనం ఎప్పుడైతే ఈ శరీరం వదిలిపెట్టి ఎప్పుడైతే చనిపోయినప్పుడు మళ్ళీ ఇంకో శరీరం తీసుకుంటామో అది యాక్చువల్లీ మనం. సో మనతో పాటు 3 వస్తాయి మనతో పాటు. ఓకే, ఆ 3 ఏంటి? ఆ, ఒక ఒక సర్కిల్స్ లాగా ఊహించండి. మనము ఒక బుగ్గల్లాగా. ఫస్ట్ ఏంటది? ఆ, ఆత్మ ఫస్ట్ తొడుగు ఏంటి? మనస్సు, మైండ్. తర్వాత బుద్ధి, ఇంటెలిజెన్స్. థర్డ్ తొడుగు ఫాల్స్ ఈగో, మన యొక్క అహంకారం. ఈ 3 తొడుగులతో ఉంటుంది అనమాట మనం ఉంటాం. దాన్ని సటిల్ బాడీ, సూక్ష్మ శరీరం అంటారు. దాన్ని ఎవరు చూడలేరు. ఎవరైనా మైండ్ ని చూడగలుగుతారా? మైండ్ మీకు కనిపిస్తుందా? మైండ్, ఇంటెలిజెన్స్, ఈగో, ఈ 3 ఎవరికి కనపడవు. మైండ్ అంటే కమ్మనో బుద్ధి రేవచ, మనస్సు, బుద్ధి, అహంకారం. ఈ మూడు సటిల్, కనపడవు, అవి సూక్ష్మ శరీరంలో ఉంటాయి. దానిపైన ఈ గ్రాస్ బాడీ అంటే ఈ యొక్క శరీరం. మన అద్దంలో ఏం చూస్తామో అది మనకి. కొందరికి మగ శరీరం, కొందరికి ఆడ శరీరం, అలా వచ్చింది. కొందరికి జంతువులు, కొందరు పశువులు, పక్షులు, ఇలా. సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇంకా చెప్తున్నాడు అనమాట. ఇదేంటి? నువ్వు యాక్చువల్లీ ఈ సోల్ గురించి, ఈ ఆత్మతత్వ గురించి చెప్తున్నారు. ఆ సోల్ ఎప్పుడు ఏం చేసినా సోల్ని ఎవరు చంపలేరు, ఆత్మని ఎవ్వరు ఛేదించలేరు. ఎటువంటి ఆయుధం కూడా ఆత్మని ఛేదించలేదు. గాలికి ఎండదది, నీటికి తడవదు. ఎటువంటి వెపన్ని కూడా దాన్ని భాగాలుగా నువ్వు చేయలేవు. సో ఆత్మని ఎవ్వరు చంపలేరు. సో నువ్వు ఆ ఆత్మవి. సో ఇప్పుడు నువ్వేమంటున్నావు? వీళ్ళందరినీ చంపుతాను, వీళ్ళందరినీ చంపితే ఎట్లా అని నువ్వు బాధపడుతున్నావు కదా. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళని చంపలేవు. అంటే ఆత్మని నువ్వు ఎప్పుడు చంపలేవు. వీళ్ళ శరీరాలను మాత్రమే నువ్వు చంపగలుగుతావు. ఈ శరీరం చనిపోయింది అనుకో, ఇంకో శరీరం వచ్చేస్తుంది వాళ్ళకి. ఆత్మ వెళ్ళి ఇంకో శరీరం తీసుకుంటుంది. సో ఇదంతా 2వ చాప్టర్లో చెప్తాడు. దాని తర్వాత 3వ చాప్టర్లో కర్మయోగ. సో బేసికలీ కర్మ గురించి చెప్తారనమాట. దాంట్లో మనం ఏ పని చేసినా కూడా దానికి పాపం, పుణ్యం 2 ఉంటాయి. 3 ఉంటాయి యాక్చువల్లీ. ఏదన్నా మనం పని చేసినప్పుడు మనం పాపం మన అకౌంట్లో వేసుకుంటూ ఉంటాం, లేదా పుణ్యం వేసుకుంటూ ఉంటాం. ఏదైనా మంచి పని చేసినప్పుడల్లా పుణ్య అకౌంట్ పెరుగుతుంది, పాపం చేసినప్పుడల్లా పాప అకౌంట్ పెరుగుతుంది. మూడోది ఏంటి? అకర్మ. అంటే ఆ పని చేసినా కూడా దానికి పుణ్యం లేదు, పాపం లేదు, మన అకౌంట్లో ఏమి యాడ్ కాదు. సో ఇవన్నీ 3వ చాప్టర్లో చెప్తారు. 4వ చాప్టర్లో ఈ చాప్టర్ పేరు దివ్య జ్ఞానము, అంటే బేసికలీ ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్. సో ఇక్కడ ఇప్పుడు మనము ఈ దివ్య జ్ఞానం గురించి ఇప్పుడు మనము డిస్కస్ చేస్తున్నాము. దీంట్లో మనము 18వ శ్లోకంలో ఉన్నాం. సో దీంట్లో ఈ 4వ చాప్టర్లో ఫస్ట్ 4 శ్లోకాలలో అసలు మనం ఈ నాలెడ్జ్ ఎలా తీసుకోవాలి, ఏ పరంపర రూపంగా తీసుకోవాలి. కృష్ణ ఏం చెప్తున్నాడు? భగవద్గీత నేను ఫస్ట్ టైం నీకు చెప్పట్లేదు అర్జున, ఇంతకుముందు నేను సూర్యదేవునికి చెప్పాను. ఓకే, సూర్యదేవుడు మనువు, మనవే ప్రాహ మను ఇక్ష్వాకే భ్రవిత్. సో కృష్ణ భగవానుడు సూర్యుడికి చెప్పాడు, సూర్యుడు మనువుకు చెప్పాడు. ఆ మనువు నుంచి వాళ్ళ యొక్క పిల్లలైన అందరికి చెప్తూ వచ్చి ఇక్ష్వాకు మహారాజుకి చెప్పారనమాట. ఇక్ష్వాకు
మహారాజులు వంశంలో రామచంద్ర జన్మించాడు. సో ఇక్ష్వాకు మహారాజు తర్వాత ఈ నాలెడ్జ్ ఆగిపోయింది, అంటే పాస్ చేయలేదు దాన్ని. సో ఇట్లా బ్రేక్ అయిపోయింది కాబట్టి, ఓ అర్జున నేను మళ్ళీ నీకు చెప్తున్నాను ఈ జ్ఞానం. అంటే ఇప్పుడు భగవద్గీత మనకు 5,000 సంవత్సరాల కింద అర్జునుడికి చెప్పిందే ఫస్ట్ టైం కాదు. భగవద్గీత సనాతనం. టైం ఇమ్మెమోరియల్, కొన్ని కోట్ల వేల కోట్ల, అసలు టైం ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో అప్పటి నుంచి భగవద్గీత ఉంది. అయితే అప్పుడు అర్జునుడు ప్రశ్న వేస్తాడు, ఓకే, నువ్వు నేను ఇక్కడ పుట్టాం, మనకంటే ముందు సూర్యుడు ఉన్నాడు, మరి సూర్యుడికి నువ్వు చెప్పావని నేను ఎలా నమ్మాలి అనే ప్రశ్న అడుగుతున్నాడు, మనందరి కోసం అడుగుతున్నాడు. అప్పుడు కృష్ణ చెప్తున్నాడు అనమాట, నువ్వు ఓన్లీ ఈ లైఫ్ గురించే నీకు తెలుసు, నువ్వు పుట్టావు, నువ్వు మరణిస్తున్నావు, ఈ మధ్యలో కాలంలో ఏం జరుగుతుందో మాత్రమే నీకు గుర్తుంది. నీ ముందు జన్మ, అంతకు ముందు జన్మ, అందరి ముందు జన్మ, అందరి ముందు జన్మలు, అన్ని జన్మలు నాకు తెలుసు అని కృష్ణ చెప్తున్నాడు అనమాట. సో 5వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు భగవంతుడు ఎలా వస్తాడు, ఎలా ఎలా అపియర్ అవుతాడు, అవన్నీ డీటెయిల్స్ చెప్పారు. 11 నుంచి 15వ శ్లోకం వరకు కృష్ణ భగవానుడు ఈ సృష్టికి అంతటికి కారణం, ప్లస్ అన్ని రకాల పాత్స్, నువ్వు ఏ పాత్లో కర్మ, జ్ఞాన, ధ్యాన, యోగా, ఏ మార్గం తీసుకున్నా కూడా అన్ని చివరికి కృష్ణకి చేరవలసినదే అనేది అక్కడి వరకు చెప్పాడు. 16 నుంచి 24 శ్లోకం వరకు కర్మ జ్ఞాన అంటే ఏంటి ఇప్పుడు మనకు చెప్తున్నాడు అనమాట. అక్కడ ఉన్నాం మనం. ఓకే, సో అది భగవద్గీత స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు వచ్చాం. సో ఇక్కడ ఈ 16వ శ్లోకం నుంచి 24వ శ్లోకం వరకు కర్మ జ్ఞాన అంటే ఏంటి చెప్తున్నాడు ఇక్కడ. సో దాంట్లో మనము 18వ శ్లోకంలో ఉన్నాము, అది చూద్దాం. సో 18 ఒక 4 శ్లోకాలు వెనక్కి వెళ్దాం, మళ్ళీ నెమరే వేసుకుందాం. యాక్చువల్లీ 5 శ్లోకాలు వెనక్కి వెళ్దాం, 13 నుంచి చదువుదాం ఇవాళ. చదివి 18 తర్వాత మళ్ళీ సీరియస్ డిస్కషన్ చేసుకుందాం. సో 13వ శ్లోకంలో కృష్ణ ఏం చెప్తున్నాడు, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఈ ప్రకృతి త్రిగుణములు మరియు తత్సంబంధిత కర్మల అనుసరించి మానవ సంగమునందలి చాతుర్వర్ణ్యములు నాచే సృష్టింపబడినవి. ఈ విధానమునకు నేనే కర్తనైనను అవ్యయగుడు అగుటచే అకర్తగానే నన్ను నీవు తెలుసుకొనుము. సో చాతుర్వర్ణ్యం మయా సృష్టం, ఈ 4 వర్ణాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఈ 4 వర్ణాలు నాచే సృష్టింపబడినవి. కృష్ణ ఏం చెప్తున్నాడు, నేనే సృష్టించాను వీటిని. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః, దేన్ని బట్టి ఇట్లా చేశాడు డివిజన్స్, గుణాలను బట్టి. గుణ కర్మ, గుణ కర్మ విభాగశః, ఈ విభాగాలు గుణము లేదా కర్మ ద్వారానే చేశాడు, కానీ జన్మ ద్వారా కాదు. సో చాలా మంది ఈ కుల వ్యవస్థ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే కృష్ణ స్టార్ట్ చేశాడు, భగవంతుడు స్టార్ట్ చేశాడు అని అనే అపోహ ఉంది. సో భగవంతుడు ఎప్పుడు కులాలను స్టార్ట్ చేయలేదు. కులాల వ్యవస్థ అంతా మానవాళి సృష్టించిందే. కానీ ఎస్, వర్ణాలు మాత్రం భగవంతుడు సృష్టించాడు, 4 వర్ణాలు. అదేంటి, బ్రాహ్మణ, వైశ్య, శూద్ర, క్షత్రియ. సో ఈ 4 ఒకసారి మీరు అనుకోవచ్చు, మరి ఇండియాలోనే ఇవి ఉన్నాయి కదా, మరి యుఎస్ లో ఈ బ్రాహ్మణ, శూద్ర, వైశ్యాలు వీళ్ళు లేరు కదా, ఆ మరి యూరోప్ లో లేదు కదా, ఆస్ట్రేలియా లేదు కదా అని అనుకోవచ్చు. అంతటా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, బ్రాహ్మణ అంటే ఏంటి, జన్మ బట్టి ఎవరు బ్రాహ్మణులు కాదు, క్షత్రియులు కాదు, వైశ్యులు కాదు, శూద్రులు కాదు. సో జన్మ ద్వారా ఏది సిద్ధించదు. కర్మ, గుణకర్మ, ప్రకృతి త్రిగుణాలు ప్లస్ వాళ్ళ యొక్క పని. ఎవరైనా సరే ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినా సరే వాళ్ళు మళ్ళీ వెళ్ళి చెడు పనులు చేయడము, ప్లస్ ఏంటి ఆ మత్తు పదార్థాలు సేవించడం, మాంసాహారం తినడము, వ్యభిచారం చేయడము, ఇలాంటివి చేస్తున్నారు అనుకోండి, వాళ్ళని శూద్రుల కిందనే పరిగణించవచ్చు, వాళ్ళు బ్రాహ్మణులు కారు. సపోజ్
ఎవరైనా చాలా బీద కుటుంబంలో పుట్టారు, ఒక శూద్ర కుటుంబంలో పుట్టారు అనుకోండి, వాళ్ళ కులం చాలా తక్కువది, అందులో పుట్టారు, కానీ చాలా ధైర్యం ఉంది. ఎవరికన్నా ఆపద వచ్చినప్పుడు ఫస్ట్ వెళ్ళి రక్షిస్తున్నారు. వాళ్ళేంటి, వాళ్ళ స్వభావం ఎలా ఉంది? క్షత్రియ స్వభావం. అంటే ఎక్కడ డేంజర్ ఉన్నా కూడా ఫస్ట్ వాళ్ళ ప్రాణాలని పెట్టేసైనా కూడా వేరే వాళ్ళని రక్షిస్తున్నారు. అది క్షత్రియ యొక్క లక్షణం. సో అటువంటి పనులు చేస్తూ చేస్తూ వచ్చారనుకోండి, ఆయుధాలను ఎలా వాడాలి, తర్వాత ఫైటింగ్ ఎలా చేయాలి, నలుగురిని ఎలా రక్షించాలి, ధర్మాన్ని ఎలా కాపాడాలి, ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళు క్షత్రియులు. ఎవరైనా పుట్టగానే ఏ కుటుంబంలో పుట్టినా సరే, వాళ్ళు వ్యాపారం చేయడము, తర్వాత ఆవులను ఆ, గోరక్ష, ఆవులను రక్షించడము, వ్యవసాయం చేయడం, ఇలాంటివి చేస్తూ బిజినెస్లు పెట్టడం, ఇలాంటివి చేస్తుంటే వాళ్ళు వైశ్యాస్. సో పుట్టుక ద్వారా, మన తల్లిదండ్రుల ద్వారా, జన్మ ద్వారా ఎప్పుడు ఎవరు ఈ వర్ణాలను చెప్పలేదు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశ. గుణ అండ్ కర్మ, ప్రకృతి త్రిగుణాలు ప్లస్ కర్మ, వాళ్ళు చేసే పని బట్టి వాళ్ళు బ్రాహ్మణుల, క్షత్రియుల, వైశ్య, శూద్ర అనేది మనం నిర్ధారణ చేయాలి. ఓకే. మరి యూరోప్లో, అమెరికాలో ఎలా? బ్రాహ్మణులు అంటే బై డిఫాల్ట్ వాళ్ళకి ఏంటంటే యజన్ యాజన్ పఠన్ పాఠన్. సో వాళ్ళది ఏంటంటే పాఠాలనే కాదు, యాక్చువల్లీ వేదాలు చదువుకోవడము, వేదాలు నలుగురికి చెప్పడం. ఎవరైనా ఈ పని చేస్తున్నారు అనుకోండి, లేదా యాజన్ యజ్ఞాలు వాళ్ళు చేస్తున్నారు, వేరే వాళ్ళకు యజ్ఞం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత దానం తీసుకుంటున్నారు, దానం ఇస్తున్నారు. ఇటువంటి స్వభావం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు యూజువల్లీ బ్రాహ్మణాస్. అంటే ఎవరికైనా వేరే వాళ్ళకి మంచి చెప్పడం, టీచర్స్ అట్లా ఏదైనా చెప్పడానికి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అట్లా ఇట్లా ఆ స్వభావం ఉంది అని మనం తెలుసుకోవచ్చు. రెండోది, క్షత్రియ డ్యూటీ ఏంటి? ఎవరైనా ఆర్మీలో చేరడము, అంటే సొంతగా ఏదో జాబ్ కోసం ఆర్మీలో చేరడం కాదు, వాళ్ళు నిజంగా వాళ్ళకి ఆ ప్యాషన్ ఉంటుంది అనమాట. నేను నలుగురిని రక్షించాలి, ఎప్పుడైనా డేంజర్ వచ్చినప్పుడు నేను రక్షించాలి, మన దేశానికి ముప్పు వచ్చినప్పుడు నేను ఫ్రంట్ లైన్లో ఉండి ఆ, యుద్ధం చేయాలి. అట్లాంటి వాళ్ళు, నేను పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయిపోయి ఎవరైనా అవినీతి చేస్తూ ఉంటే నేను ముందు నుండి కాపాడుతాను, అట్లా అనుకునే వాళ్ళు క్షత్రియాస్. ఏదో జాబ్ కోసం, ఏ జాబ్ రావట్లేదు, ఇక్కడికి వెళ్తే ఈ పోస్టింగ్లో ఇది పడింది, నాకు తెలిసిన వాళ్ళకి జాబ్ ఇప్పించారు, ఎక్కడైనా యుద్ధం జరుగుతుంటే లీవ్ పెట్టుకుంటారు, లీవ్ పెట్టుకొని ఇంటికి వస్తారు. అది క్షత్రియ కాదు, వాళ్ళు పిరికి వాళ్ళు. సో వాళ్ళు క్షత్రియాలు అనబడరు. సో అట్లా ఈ 4 భాగాలు ఉన్నాయన్నమాట. అది చెప్తున్నారు ఇక్కడ ఈ శ్లోకంలో. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యో బిజానాతి కర్మభిర్న సబధ్యతే. 14వ శ్లోకంలో కృష్ణ ఏం చెప్తున్నాడు? నన్ను ఏ కర్మ ప్రభావితము చేయజాలదు, నేను ఎట్టి కర్మ ఫలను ఆశించను, నన్ను గూర్చిన ఈ సత్యము తెలిసిన వాడు సైతం కర్మ ఫలములచే బంధింపబడడు. సో చాలా మంది ఇప్పుడు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలన్నా సరే, చదువుకోవాలన్నా సరే, పట్టుదలతోటి ఒక ఆశ ఉంటుంది వాళ్ళకి. నేను స్టేట్ ఫస్ట్ రావాలి, ఎంసెట్లో ఫస్ట్ ర్యాంక్ రావాలి, నేను ఈ కంపెనీలో చేరాలి, నాకు ఈ ప్రమోషన్ రావాలి. వాళ్ళు ఎప్పుడు ఏ పని చేసినా కూడా వాళ్ళకు ఒక ఆశ ఉంటుంది, ఒక గోల్ ఉంటుంది అన్నమాట. కృష్ణ ఏమంటున్నాడు? నన్ను ఏ కర్మ ప్రభావితం చేయదు. సో ఎటువంటి పని కూడా కృష్ణాని ప్రభావితం చేయదు. ప్లస్ ఎట్టి కర్మ ఫలాలను నేను ఆశించను. కృష్ణ ఎప్పుడు కూడా ఫలాన్ని ఆశించి పని చేయట్లేదు. ఎవరైతే ఈ సత్యాన్ని తెలుసుకుంటారో వాళ్ళు కూడా కర్మ ఫలాల నుంచి విముక్తులైపోతారు. అంటే మనం చేసినప్పుడు ప్రతి ఒక్క పనికి కర్మ ఫలం ఉంటుంది. ఐదర్ మంచి కర్మ లేదా చెడు కర్మ మనకు వచ్చేస్తుంది. దాని నుంచి ఎవరు దూరం అయిపోతారు? కృష్ణ ఇటువంటి దాంట్లో లేడు, ఇటువంటి దానికి పైగా ఉన్నాడు అని తెలుసుకుంటారు. వాళ్ళు కూడా కర్మ ఫలాల నుంచి పైకి వస్తారనమాట. 15 ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వతరం కృతం. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? పూర్వకాలమున ముక్త పురుషులందరూ నా దివ్యత్వపు ఈ అవగాహనతోనే కర్మలను ఒనరించి ఉండిరి, కావున నీవు కూడా వారిని అనుసరించుచు నీ కర్మ ఒనరింపుము. సో ఇక్కడ ఈ కృష్ణ ఏం చెప్తున్నాడంటే, పూర్వకాలంలో ముక్త పురుషులు ఆల్రెడీ ముక్తి చెందిన వీళ్ళందరూ ఏం చేశారు? నా దివ్యత్వము, కృష్ణ భగవాను యొక్క దివ్యత్వము అవగాహనలో వాళ్ళు పనులు చేశారు.
కాబట్టి ఓ అర్జున, నువ్వు కూడా వాళ్ళను, ఆ ముక్త పురుషులను అనుసరించి నీ యొక్క పని, నీ యొక్క కర్మ అనుసరించు. మనకేంటి ట్రాన్స్లేషన్ ఇక్కడ? ఓ వ్యక్తి, మీరు ఏ జాబ్లో ఏ పనులైతే చేస్తున్నారో మీరు కూడా ఈ అవగాహనతో, కృష్ణ భగవానుడి యొక్క దివ్యత్వమైన ఈ అవగాహనతో పనులు చేయండి. అలా చేస్తే మీరు కూడా ఆ, ముక్త పురుషులు కూడా అవ్వచ్చు. సో మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, బిజినెస్ మ్యాన్ కావచ్చు, భారతదేశంలో ఉండొచ్చు, విదేశాల్లో ఉండొచ్చు, బిజినెస్ లో ఉండొచ్చు, ఏదైనా చేయొచ్చు. మనం ఎలా పని చేయాలనేది ఇక చెప్తున్నాడు కృష్ణ ఇక్కడ. కిం కర్మ కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితా తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. కర్మ ఎనగానేమో మరియు అకర్మ ఎనగానేమో నిర్ణయించుట యందు బుద్ధిమంతులు సైతం భ్రాంతి నుండి ఉన్నారు. కనుక కర్మ ఎనగానేమో ఇప్పుడు నేను వివరింతును. దానిని తెలుసుకొని నీవు ఎన్ని అశుభాల నుండి ముక్తుడవు కాగలవు. నీవు అన్ని అశుభాల నుండి ముక్తుడవు కాగలవు. సో ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నాడంటే, ఎంతటి బుద్ధిమంతులకైనా సరే, ఎంత ఇంటెలిజెంట్ పీపుల్ అయినా సరే, ఏది కర్మ ఏది అకర్మ అనేది తెలుసుకోవడం చాలా కష్టమట. దీంట్లో ప్రతి ఒక్కరికి ఐదర్ డౌట్స్ ఉంటాయి, లేకపోతే తెలియదు. సో కృష్ణ అంటున్నాడు, బుద్ధిమంతులు సైతం, ఈవెన్ ఇంటెలిజెంట్ పీపుల్ సైతం కర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి తెలుసుకోలేరు. ఏది కరెక్ట్ పని, ఏది చెడు పని, ఏది ఏది చేస్తే మనకు బద్ధత్వం ఉండదు అనేది వాళ్ళకి తెలియదంట. కాబట్టి నేను ఇప్పుడు నీకు ఈ వీటి గురించి చెప్తున్నాను. ఇది తెలుసుకొని అశుభాల నుండి నువ్వు విముక్తి చెందు. అర్జునుడికి చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు అర్జునుడు అడుగుతున్నాడు, నేను యుద్ధం చేయను. యుద్ధం అంటే ఒక పని, కర్మ చేయాలి అక్కడ. సో కర్మ చేస్తే ఆయన ఏమంటున్నాడు, నేను యుద్ధం చేయలేను, ఈ బ్లడ్ బాత్ నాకు వద్దు, ఇంతటి రక్తపాతం నేను చేయదలుచుకోలేదు. అంటే ఇప్పుడు కృష్ణ ఏం చెప్తున్నాడంటే, ఓకే నువ్వు పని చేస్తున్నావు, రక్తపాతం చేస్తున్నావు, నువ్వు అనుకుంటున్నావు కదా, నేను నీకు ఇప్పుడు యాక్చువల్లీ చెప్తాను ఏది కరెక్ట్ పని, ఏది తప్పు పని, ఏ పని చేస్తే నువ్వు బంధ విముక్తుడు అవుతావు. సో ఇది మనకు కూడా వర్తిస్తుంది. ఓకే. 17. కర్మణో హ్యపి బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి. కర్మగతులను అవగాహన చేసుకొనుట అత్యంత కష్టము కనుక కర్మయనునేమో వికర్మయనునేమో అకర్మయనునేమో ప్రతి ఒక్కరూ చక్కగా తెలుసుకోవాలి. సో కృష్ణ 17వ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, కర్మగతులను అంటే ఇప్పుడు మనం ఏ పని చేస్తే మనం ఏ గతి వస్తుంది. ఓకే, ఈ పని చేస్తున్నాము, దీంట్లో మనకి ఏమొస్తుంది, మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, ఆ అది తెలుసుకోవడం అంట అత్యంత కష్టము. కనుక కర్మ అంటే ఏంటి, వికర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి అందరూ చక్కగా తెలుసుకోవాలి అని కృష్ణ చెప్తున్నాడు అనమాట. సో అక్కడి వరకు మనం చదివాము. 18వ శ్లోకం ఇది కూడా మనం చదివాము యాక్చువల్లీ. కర్మణ్యకర్మ పశ్యేద్ అకర్మణే చ కర్మయః సా బుద్ధిమాన్ మనుష్యేషు సాయుక్త కృత్స్న కర్మకృత్. కర్మయందు అకర్మను మరియు అకర్మయందు కర్మను గాంచువాడు మనుషులలో బుద్ధిమంతుడైన వాడు. అట్టివాడు అన్ని రకముల కర్మల యందు నియుక్తుడైనను దివ్య స్థితి యందు ఉన్నవాడే అగును. ఓకే. సో కృష్ణ ఏం చెప్పాడు ఫస్ట్, ఈ కర్మ గతులను తెలుసుకోవడం ఈవెన్ బుద్ధిమంతులకు కూడా చాలా కష్టం. అంటే కృష్ణ భగవంతుడే చెప్తున్నాడు అంటే చాలా కష్టం అది. సో మనం సింపుల్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు ఏ కర్మ చేస్తే ఏదో ఎవరు చెప్పలేరు అలా. భగవంతుడే ఇది చాలా కష్టం అని చెప్పాడు. సో కర్మగతులు అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇంకోటి ఏమంటున్నాడు, ప్రతి ఒక్కరు చక్కగా కర్మ అంటే ఏంటి, వికర్మ అంటే ఏంటి, కర్మ అంటే మంచి పని, వికర్మ అంటే విశుద్ధ కర్మ చెడు పని, అకర్మ అంటే అటువంటి పని చేస్తే మనకి ఏ బద్ధవ్యం ఉండదు, మనకు మనకు పాపం రాదు, పుణ్యం రాదు, రెండు రావు. ఈ మూడు చాలా చక్కగా తెలుసుకోవాలని చెప్పాడు. చెప్పి ఈ 18వ శ్లోకంలో ఏమంటున్నాడు,
కర్మయందు అకర్మను మరియు అకర్మయందు కర్మను గాంచువాడు మనుషులలో బుద్ధివంతుడు. అట్టివాడు అన్ని రకముల కర్మల యందు నియుక్తుడైనను దివ్యస్థితి యున్న ఎందున్నవాడే యగును. అంటే కర్మలో మనం అకర్మాలు చూడాలంట, అకర్మలో కర్మ చూసేవాడు ఎవరైతే ఈ రెండు చేస్తాడో అతడు చాలా బుద్ధిమంతుడంట. అటువంటి బుద్ధిమంతుడికి ఎన్ని పనులు చేసినా సరే, ఎన్ని కర్మల యందు నియుక్తుడైనా సరే దివ్య స్థితిలోనే ఉంటాడంట. అంటే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి? కర్మ ఏంటి, అకర్మ ఏంటి, వికర్మ ఏంటి. ఓకే, సో మనం తెలుసుకొని ఆల్రెడీ ఒక నెల రోజులైంది. సో మళ్ళీ ఉదాహరణ చెప్తాను. ఓకే, సో కర్మ అంటే మంచి మంచి కర్మ. ఆ, అసలు డెఫినేషన్ కర్మ అంటే ఏంటి? శాస్త్రాలలో ఏం చెప్పారో, పురాణాలలో ఏం చెప్పారో, వేదాలలో ఏం చెప్పారో అది చేసేది మంచి పని. ఉం? వికర్మ అంటే విశుద్ధ కర్మ. వికర్మ అంటే తప్పుగా చేయడం, పాపం చేయడం. వికర్మ. కర్మ వికర్మ. అకర్మ అంటే ఏంటి? పని చేస్తున్నారు కానీ ఆ పని యొక్క రిజల్ట్ వాళ్ళకి రావట్లేదు, అది అకర్మ. ఓకే, ఈ మూడు డెఫినేషన్స్. ఇప్పుడు మనం ఉదాహరణ చూద్దాం. ఉం? సో ఇప్పుడు కొందరికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్, ₹1,00,00,000 వచ్చాయి. ఆ ₹1,00,00,000తో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ ఉదాహరణ చూద్దాం. మనం ఇది చాలాసార్లు చూసాము, కొత్తగా కొందరు జాయిన్ అయ్యారు కాబట్టి మళ్ళీ ఇదే ఉదాహరణ చూద్దాం. ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి కర్మ ఎగ్జాంపుల్ చూద్దాం, ఒక వ్యక్తి వికర్మ ఎగ్జాంపుల్ చూద్దాం, ఒక వ్యక్తి అకర్మ ఎగ్జాంపుల్ చూద్దాం. సేమ్ మూడు పక్కపక్క ఇల్లు ఉన్నాయి. ముగ్గురు 3 ఇళ్ళు కొన్నారు. ముగ్గురు ₹1,00,00,000 పెట్టి కొన్నారు. సేమ్ కాస్ట్, సేమ్ ఫ్లోర్ ప్లాన్, సేమ్ స్ట్రీట్, అన్ని సేమే. 3 రకరకాల ఇల్లు కొన్నారు. ముగ్గురికి ఒక్కొక్క ₹1,00,00,000 ఖర్చు అయింది. గృహప్రవేశం అప్పుడు ఫస్ట్ వ్యక్తి ఏం చేశాడు? అందరినీ పిలిచి 100 మందిని పిలిచాడు. వాళ్ళందరికీ వెజిటేరియన్ భోజనం పెట్టాడు. ఒక అయ్యగారిని టెంపుల్ నుంచి పిలిచాడు. ఆ, మంత్రాలు చదివించాడు. బట్టలు బట్టలు తీసుకొచ్చాడు. చాలా మందికి బట్టలు పెట్టాడు. అందరికీ అన్నం పెట్టి బట్టలు పెట్టి పంపించాడు 100 మందికి. కాకపోతే వేదాల ప్రకారం చేశాడు. సో ఇప్పుడు ఈయన ఏం చేశాడు? కర్మ చేశాడు, మంచి కర్మ చేశాడు, అంటే పుణ్యకర్మ చేశాడు. 100 మందిని పిలిచి భోజనం పెట్టాడు, ప్లస్ వాళ్ళకి బట్టలు పెట్టాడు. ప్లస్ ఇంకోటి ఏంటి? ఒక పూజారిని పిలిచాడు, ఆయనకి ఆయనకి దక్షిణ ఇచ్చాడు, ఆయనకు బట్టలు పెట్టాడు, అందరికీ బట్టలు పెట్టి పంపించాడు. కాబట్టి ఆయనే ఈ 100 మందికి ప్లస్ ఆ పూజారికి చేసినదంతా పుణ్యం కూడగట్టుకున్నాడు అనమాట. దీన్ని కర్మ అంటారు. దీన్ని మంచి కర్మ లేదా కర్మ అంటారు. రెండో వ్యక్తి, ఆయన ఏం చేశాడు? ఆయనే 100 మందిని పిలిచాడు, మాంసాహారం నాన్ వెజిటేరియన్ పెట్టాడు, అన్ని రకరకాల ఫుడ్ ఆర్డర్ చేశాడు, బట్టలు కొనుక్కొచ్చాడు. ఆ, పూజారి లేదు, వేదాస్ లేవు, ఏది లేదు. కాకపోతే అందరికీ మంచిగా డ్రింక్ పోసాడు, మత్తు పదార్థాలు పోసాడు, మ్యూజిక్ పెట్టి డాన్స్లు అవి ఇవి చేసి అందరినీ మంచిగా బట్టలు పెట్టి పంపించాడు. సో ఆయనే 100 మందిని పిలిచాడు. ఓకే, ఆయన ఏం చేశాడు? ఇప్పుడు పుణ్యం చేశాడా పాపం చేశాడా? ఆయన యాక్చువల్లీ పాపం చేశాడు. ఎందుకు అంటే మాంసాహారం పెట్టాడు అక్కడ. సో మాంసాహారం పెట్టాడు, ఇంకోటి మత్తు పదార్థాలు పెట్టాడు. మూడోది, ఆయన అందరికీ బట్టలు పెట్టాడు. సో బట్టలు పెట్టేటప్పుడు ఆ బట్టలు పెట్టడంలో ఎంతైతే ఆ భాగం ఉందో అది పుణ్యమే, అంతవరకు పుణ్యమే. కానీ అది పెట్టేటప్పుడు కూడా వాళ్ళ స్వభావం ఎలా ఉంది? ఓ నేను చూడు, నేను ఇంత పెద్ద ఇల్లు కొన్నాను, అందరూ రండి చూడండి, నా గ్రేట్నెస్ చూడండి, ప్లస్ నేను చాలా మంది మీ అందరికి ఇప్పుడు ఇస్తున్నాను, నా నా పేరు కీర్తించండి, అలాంటి ఆ, దాంతో పెట్టాడు అనుకోండి, అది రజోగుణంలో పెట్టినట్టు. సో ఎనీవే, ఈ 100 మందికి ఆయన మాంసాహారం పెట్టి మత్తు పదార్థాలు ఇచ్చాడు కాబట్టి అక్కడ ఆయన ఏం చేశాడు? ఆయన అకౌంట్లో పాపం కట్టుకున్నాడు. బట్టలు పెట్టినంత మాత్రం పుణ్యం కూడా వచ్చేసింది. రెండు వచ్చాయి ఆయనకు, కొంత భాగం పుణ్యం, కొంత భాగం పాపం. మూడో వ్యక్తి చేశాడు, ఆయనే 100 మందిని పిలిచాడు, ఆయన ఇంట్లో కీర్తన చేయించాడు. తర్వాత వెజిటేరియన్ ఫుడ్, ఆనియన్ గార్లిక్ లేకుండా వంటలు చేయించేసేసి భగవంతుడికి ముందు అర్పించాడు. బట్టలు కొనుక్కొచ్చాడు, ముందు భగవంతునికి అర్పించాడు. అంతా భగవంతుడికి సమర్పించిన తర్వాత మళ్ళీ అందరికీ వడ్డించాడు. సో తద్వారా ఆయన కూడా గృహప్రవేశం చేశాడు, ఆయన కూడా పని చేశాడు.
కానీ ఆయన రిజల్ట్ జీరో. ఆయనకి పాపం రాలేదు, పుణ్యం రాలేదు. వీళ్ళ గతులు ఏంటి చెప్తాను. మొదటి వ్యక్తి మొదటి వ్యక్తి ప్యూర్ పుణ్యమే చేశాడు. ఆయన పుణ్యం చేశాడు కాబట్టి ఆయన నెక్స్ట్ లైఫ్లో ఇంకా ఎక్కువ సంపాదన రావడం, ఇంకా ఎక్కువ పలుకుబడి రావడం, తెలివితేటలు మంచిగా ఉండడం, మంచి జన్మ రావడం, లేదా స్వర్గానికి వెళ్ళడం, ఇవన్నీ వస్తాయనికి. అయితే భగవద్గీత ఏం చెప్తుంది? తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఎప్పుడైతే మనం పుణ్య కోట క్షీణించిపోతుందో మనం స్వర్గంలో ఉన్నా సరే మళ్ళీ మర్త్యలోకానికి రావాల్సిందే, మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాల్సిందే. సో ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? పైలోకాలకు వెళ్తున్నాడు, పుణ్యం చేశాడు కాబట్టి మంచి అందంగా జన్మిస్తున్నాడు, తెలివితేటలుగా పుడుతున్నాడు, ఆయన ధనం ఎక్కువ వస్తుంది, ఇవన్నీ వస్తున్నాయి. కానీ మళ్ళీ అప్పుడు ఏం పనులు చేస్తున్నాడు దాన్ని బట్టి మళ్ళీ నెక్స్ట్ ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది. ఈ రెండో వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఆయన వేదాలని పట్టించుకోలేదు, ఏది పట్టించుకోలేదు, ఆయన మనసుకు తోచింది చేశాడు, మత్తు పదార్థాలు మాంసాహారం పెట్టాడు, కాబట్టి ఆయన పాపం కట్టుకున్నాడు. ఎన్ని జీవులను అయితే సంహరించాడో, ఆయన డబ్బు కట్టి ఎంతైతే మాంసం విస్తరణ చేశాడో అంతటి పాపం మళ్ళీ అనుభవించాలి వచ్చే జన్మలో. మూడో వ్యక్తి ఏం చేశాడు? అన్ని భగవంతుడికి సమర్పించాడు. ఫస్ట్ కీర్తన చేయించాడు. కలియుగంలో ఆమ్, హరిర్నామ హరిర్నామ హరిర్నామయవ కేవలం కలవు నాస్త్యేవ 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 గతిరన్యత. ఈ కలియుగంలో హరినామం 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 తప్ప వేరే గతి లేదు ఇక్కడ. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కటి చేస్తారనమాట. సత్యయుగంలో మెడిటేషన్ చేయడము, త్రేతాయుగంలో యజ్ఞాలు యాగాలు చేయడము, ద్వాపర యుగంలో టెంపుల్ వర్షిప్ చేయడము, ఆ, ఈ యొక్క కలియుగంలో హరి కీర్తన చేయడం. ఇది యుగ ధర్మాలు అనమాట. సో ఇట్లా ముగ్గురు ఒకే పని చేసినా సరే ఒకతను కర్మ చేశాడు, ఇంకొకతను వికర్మ చేశాడు, మూడో అతను అకర్మ చేశాడు. సో ఇది మనకు కరెక్ట్గా తెలిస్తే మనం ఫ్యూచర్లో ఏమేమి చేయాలి, ఎలా చేయాలి, ఏది చేస్తే ఏ అనుభవం వస్తుంది మనకి అనేది తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ పాజ్ చేద్దాం. ఎవరికన్నా ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎస్పెషల్లీ వీటిలో మనం డిస్కస్ చేద్దాం, లేకపోతే మనం కంటిన్యూ చేద్దాం 19వ శ్లోకం నుంచి. ప్రభుజీ నాకు ఒక చిన్న డౌట్ ఉంది. Yes, ఈ ma'am. ఈ ఒక ఇది అంటాం కదా, మాంసాహారము ఇది తినడం పాపము అనేదంతాను మనిషికి ఒక విధమైన జ్ఞానం వచ్చిన తర్వాత కదా ఇవన్నీ దే ఆర్ ఏబుల్ టు డిస్టింగ్విష్ అనేది. అంతకు పూర్వం ఏది ఆది మానవులంతాను వాళ్ళకి తెలిసిండేది ఒకటే, జంతువులు చంపడం, ఆహారం తినడం అనేది కదా. ఆ టైంలో కూడాను భగవంతుడు ఇట్లా ఉండాలి అనే ధ్యానాన్ని ఎప్పుడు అందులో మనుషులకు వచ్చిందప్పుడు? ఓకే మాతాజీ, మంచి ప్రశ్న అడిగారు. యాక్చువల్లీ దీంట్లో రెండు ఉన్నాయి మీరు అడిగిన ప్రశ్నలో. ఒకటి, ఆది మానవులు తెలియకుండా ఇలా చేశారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అది ఓకే. అవును సో ప్రభు. మనము యాక్చువల్గా ఈ ఆది మానవుల నుంచి కోతి నుంచి మనిషి వచ్చాడు, కోతి నుంచి చింపాంజీ అయిపోయింది, చింపాంజీ నుంచి అట్లా 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 అయిపోయి మనిషి వచ్చాడు అని డార్విన్ థియరీ ఇచ్చారు మనకి. అవును, డార్విన్ థియరీ ఈజ్ రాంగ్. రాంగ్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మీరు కోతి నుంచి కొంచెము నిలబడిన కోతి ఉంది. ఫస్ట్ కింద నాలుగు నాలుగు చేతులు పెట్టిన కోతి ఉంటుంది, తర్వాత నిల్చున్న కోతి ఉంటుంది, తర్వాత చింపాంజీ ఉంటుంది, ఆ తర్వాత మనిషి ఉంటాడు. ఈ కోతి ఉంది, మనిషి ఉంది, మధ్యలో వాళ్ళందరూ ఏమయ్యారు? రైట్. కోతుల నుంచి మనుషులు వస్తే కోతులు అయిపోవాలి కదా, ఇంకా కరెక్ట్. ఆ కోతులు ఇంకా ఉన్నాయి, మనుషులు ఇంకా ఉన్నారు. సో అకార్డింగ్ టు వేదాస్, మన వేదిక్ నాలెడ్జ్ ప్రకారం మనుషులు మొదటి నుంచి మనుషులు ఉన్నారు, మొదటి నుంచి కోతులు ఉన్నారు, మొదటి నుంచి చింపాంజీలు ఉన్నారు. సో ఈ ఎవల్యూషన్ కాన్సెప్ట్ అనేది రాంగ్. ఓకే. సో ఇట్స్ డార్విన్స్ థియరీ. ఇట్స్ ఎ థియరీ. థియరీ అంటే అది ఒక థియరీ అన్నమాట. అది నిజం అవ్వచ్చు కాకపోవచ్చు అని వాళ్ళు రాశారు. సో దాన్ని ఇప్పటికి యాక్చువల్లీ ఈవెన్ సైంటిఫిక్ దాంట్లో కూడా చాలా మంది డార్విన్స్ థియరీ ఇస్ రాంగ్ అని చెప్తున్నాను అనమాట. సో మీ ఫస్ట్ ప్రశ్నకి అదొకటి. రెండోది, ఓకే సరే బోయవాళ్ళు తీసుకుందాం. బోయవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అడవుల్లో ఉంటారు, కరెక్ట్. ఎడ్యుకేషన్ లేదు వాళ్ళకి. సో పనిష్మెంట్స్ ఎలా ఉంటాయంటే మాతాజీ,
తెలియకుండా చేస్తే మీరు తెలిసి చేయించినా తెలియచేయకపోయినా పనిష్మెంట్ అయితే ఉంటుంది. అది గ్యారంటీ. ఉదాహరణకి మీకు 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఇండియా నుంచి ఫస్ట్ టైం యూఎస్కి వచ్చారు మీరు. ఇండియాలో ఎక్కడ నడుపుతారు? మనం కారు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రోడ్ నడుపుతాం. వచ్చేసి కరెక్ట్. యుఎస్ లో కూడా మీరు కార్ తీసుకొని లెఫ్ట్ సైడ్ రోడ్ లో నడపండి. ఓకే. నడిపి ఏదన్నా చిన్నగా ఎక్కడన్నా యాక్సిడెంట్ అయిందనుకో, అప్పుడు కాప్స్ వస్తారు. వాళ్ళు వచ్చేసి నాకు తెలియదండి, సిన్సియర్ గా నేను ఇండియా నుంచి వచ్చాను, ఇండియాలో అందరు లెఫ్ట్ కే నడుపుతారు, మీరు అందరు రాంగ్ చేస్తున్నారు ఇక్కడ, మీరందరూ రైట్ సైడ్ ఎందుకు నడుపుతున్నారు, నేను ఇండియాలో లెఫ్ట్ సైడే నడిపేవాడిని, మీరందరిది తప్పు నాదే కరెక్ట్ అన్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? ఒప్పుకోరు. యు ఆర్ రాంగ్, ఫైన్ కట్టు అంటారు. రైట్, రైట్. మీరు ఈ దేశానికి వచ్చినప్పుడు ఇక్కడ లా ఫాలో కావాలి. యూ హ్యావ్ టు రీడ్ డ్రైవర్స్ లైసెన్స్ బుక్. అసలు డ్రైవర్స్ లైసెన్స్ టెస్ట్ లేకుండా మీరు ఎందుకు డ్రైవ్ చేస్తున్నారు? అదొక తప్పు చేస్తారు. ఇవన్నీ ఏదో శిక్ష ఇస్తారు, మనకి ఫైన్ శిక్ష ఇస్తారు. కరెక్ట్. సిమిలర్లీ కృష్ణ ఏం చేశాడు? భగవద్గీత ఇచ్చాడు మనందరికి. సో మనం వెళ్ళి నేను బుక్ చదవలేదు, మా తాతలు తల్లులు ఇలా చేశారు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను అంటే, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. నువ్వు భగవద్గీత చదవాల్సి ఉండే, తెలుసుకోవాల్సి ఉండే. సో అందుకని ఒకవేళ మనకు తెలియకుండా ఆ తప్పు చేస్తే తప్పు కిందనే అవుతుంది. అలాగా. అదొక ఎగ్జాంపుల్. రెండోది, ఫైర్ ఉంది. ఫైర్ లో అమాయక చిన్న పిల్లలు, వాళ్ళకి ఇంకా ఏమీ తెలియదు, అంబాడుతూ పాకుతూ వెళ్ళి ఫైర్ లో వెళ్ళి పెట్టారు. కాలుతుందా లేదా? కాలే కాలుతుంది. డెఫినెట్లీ. అన్ని తెలివితేటలు ఉన్న సైంటిస్ట్ వెళ్ళి, ఇంజనీర్ వెళ్ళి అందులో చేయి పెడతాడు, ఆయన కూడా కాలుతుంది, ఈక్వల్ గానే కాలుతుంది. సో తెలిసి పెట్టినా చేయి, తెలియక పెట్టినా ఫైర్ లో చేయి పెడితే కాలుతుంది. సో మనం ఐదర్ తెలిసిన వాళ్ళ దగ్గర నుంచైనా తెలుసుకోవాలి, భగవద్గీత నుంచైనా తెలుసుకోవాలి, టీచర్స్ నుంచైనా తెలుసుకోవాలి, ఏది కరెక్ట్ ఏది తప్పని. ఇది తెలియకపోతే తెలిసి చేసినా తెలియక చేయడం తప్పు తప్పే. ఒకవేళ మనము తెలివితేటలతోటి మనం తప్పు చేసి ఇక్కడ బయటపడొచ్చేమో, పోలీసులకు తెలియకుండా ఇలా ఇలా కొందరు తెలివిగా చేస్తారు కదా, అలా చేసినా కూడా పైన తప్పు శిక్ష తప్పే. గ్యారెంటీ ఉంటుంది. ఎస్, శిక్షగా ఉంటుంది. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. ఓకే, ఇంకెవరికన్నా ప్రశ్న ఉందా ఈ రోజు టాపిక్ లో? హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రభు. దండోత్ ప్రణామం మధుగోపాల్ ప్రభు. ప్రభు ఇప్పుడు ఆత్మ శరీరాన్ని వదిలిన తర్వాత ఇమ్మీడియట్లీ మళ్ళీ వేరే శరీరాన్ని తీసుకుంటుందా? ఒకవేళ తీసుకోకపోతే అది ఎలా ఉంటుంది ప్రభు? సో ఇదంతా గరుడ పురాణంలో చాలా డీటెయిల్డ్ గా ఉంది ప్రభు. సో ఆత్మ, మనం రాత్రి పడుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి మన ఆత్మ యాక్చువల్లీ కొంచెం అటు ఇటు వెళ్ళి వస్తుంది. ఓకే, బాడీ ఇక్కడ ఉంటుంది, ఆత్మ అటు ఇటు వెళ్ళి వేరే వేరే ఎక్స్పీరియన్సెస్ తీసుకొని కళలు వస్తుంటాయి కదా మనకి, మళ్ళీ ఆ బాడీలో ఒకటి వస్తుంది, లోపలికి వచ్చేస్తుంది. అందుకే మనం లేస్తున్నాం. ఎప్పుడైతే ఆత్మ అటు తిరిగి తిరిగి మళ్ళీ బాడీ లోపలికి రాలేని పరిస్థితి ఉంటే అది మరణం. మరణించారు అంటే ఏంటి? ఇంకా ఆత్మ మళ్ళీ ఆ బాడీలోకి రాలేదు. కానీ ఆత్మ ఏమవుతుందంటే, ఆత్మ ఎప్పుడైతే బయటికి వెళ్ళినప్పుడు ఆత్మతో పాటు సూక్ష్మ శరీరం ఉంటుంది. సూక్ష్మ శరీరం అంటే ఆత్మతో పాటు మనస్సు, బుద్ధి, అహంకారం, ఈ మూడు ఆత్మ తొడుగుల్లాగా వెళ్తాయి ఎటు వెళ్ళినా సరే, మరణించిన తర్వాత కూడా. చాలా మంది అంటారనమాట, ఈరోజు రేపు కాన్సెప్ట్ ఎలా ఉందంటే, ఎవరైనా చనిపోగానే వాళ్ళు ఫేస్బుక్ లో ఏం చేస్తారంటే RIP, రెస్ట్ ఇన్ పీస్ అని, అదొక ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. ఎవ్వరు కూడా మరణించిన తర్వాత రెస్ట్ ఇన్ పీస్ ఉండదు. సి, మనకు ఏ అలవాట్లు ఉన్నాయి, మనకు ఏ కోరికలు ఉన్నాయి, మన మనస్సు ఏ ఏ అట్రాక్షన్స్ ఉన్నాయి, మన ఇంటెలిజెన్స్ ఎలా ఉంది, మన అహంకారం ఎలా ఉంది, ఇదంతా ఫుల్ ప్యాకేజ్. ఈ ప్యాకేజ్ అంతా ఆత్మతో పాటు వెళ్తుంది, ఒక్క శరీరమే వెళ్ళట్లేదు, మిగతా అన్ని వెళ్తున్నాయి. మన యొక్క మనస్సు, మన యొక్క కోరికలు, మన యొక్క ఆలోచనలు, మన యొక్క టేస్ట్లు, మనం తినే ఆహార పదార్థాల అట్రాక్షన్, మనం వేటిపైన వ్యామోహం పెట్టుకున్నామో అవి, తర్వాత మన తెలివితేటలు, మనకి ఏ విషయాలు ఎంత తెలివి ఉంది అవన్నీ, మన అహంకారం ఎంత ఉంది, ఈ ఫుల్ ప్యాకేజ్ మళ్ళీ ఇంకో బాడీలోకి వెళ్తుంది. సో మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ, ఆత్మతో పాటు మనస్సు, బుద్ధి, ఇది బయటికి వస్తుంది.
బయటకు వచ్చిన తర్వాత హోల్ ప్రాసెస్ చెప్పారు అందులో, ఏది గరుడ పురాణంలో, శ్రీమద్ భాగవతంలో కూడా కొంచెం చెప్తారు. కొన్ని గంటల సేపే యమభటులు వచ్చేసి ఫస్ట్ ఈ ఆత్మను తీసుకెళ్లి యమధర్మరాజు ముందట ప్రవేశపెడతారనమాట. సో ఈ ప్రవేశపెట్టినప్పుడు డెజర్ట్ లో చాలా గ్రాఫిక్ గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ తీసుకెళ్లి అకౌంట్ మొత్తం తీస్తారు. ఈయన పాప అకౌంట్ ఏంటి, పుణ్య అకౌంట్ ఏంటి, రెండు అకౌంట్లు తీస్తారు. తీసి అన్ని డిస్కషన్ చేసి ఈయనకి ఏ విధంగా శిక్ష, ఈయన పాపాలు చేసినందుకు ఎంత శిక్ష ఇవ్వాలి, ఈయన పుణ్యం చేసినందుకు ఎన్ని రోజులు స్వర్గానికి పంపించాలి, లేదా నెక్స్ట్ జన్మ ఎలా ఉండాలి, అదంతా డెసిషన్ అయిపోయి మళ్ళీ ఆ, పంపిస్తారు. అన్ని రోజులు నరకం, అన్ని రోజులు స్వర్గం, లేకపోతే మళ్ళీ భూలోకం. ప్లస్ ఏ జన్మ ఎత్తాలి, ఈయన యొక్క పనుల ద్వారా ఈయనకు మళ్ళీ మానవ జన్మ ఎత్తే అవకాశం ఉందా అసలు? ఉం? మళ్ళీ భగవద్గీతలో ఇంకో శ్లోకంలో ఏం చెప్తున్నారు? యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తం ఏవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. మనం చనిపోయే గడియల్లో మనం ఏమైతే ఆలోచిస్తున్నామో అది మనం నెక్స్ట్ లైఫ్ లో అయిపోతాం. సో చాలా మంది ఇండియాలో ఏం చేస్తున్నారు, ముసలి వాళ్ళు ఏం చేస్తున్నారు, చనిపోయేటప్పుడు ముసలతను ఏమంటాడు, ముసలమ్మని సరిగా చూసుకో అని చనిపోతున్నారు. సో నెక్స్ట్ లైఫ్ లో ఏమై పుడతారు వాళ్ళు? స్త్రీగా పుడతారు. రైట్? ఈ ముసలమ్మ ఏం చెప్తుంది, ఈ ముసలాయనని జాగ్రత్తగా చూసుకోండి. ఆమె ఏమవుతుంది, మగవాడిగా అలా పుడుతుంది. ఇలా కాకుండా నాకు ఆవులు ఉన్నాయి, ఆవులను జాగ్రత్తగా చూసుకోండి, ఉం? ఇట్లా లేదా నా బిజినెస్ జాగ్రత్తగా చూడండి, ఇట్లా రకరకాలుగా. లేదా కొందరు తిండి గురించి కూడా ఆలోచిస్తారు. నేను బతికున్నప్పుడు మంచిగా తినేవాడిని, ఇప్పుడు నన్ను ఎవరు చూసుకోవట్లేరు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేరు, ఆ, నేను ఇటువంటి ఆహారం తిని చాలా రోజులైంది. సో ఎటువంటి ఆహారం గురించి ఆలోచిస్తున్నావో అటువంటి జంతువు జన్మ కూడా రావచ్చు. సో సో అది నెక్స్ట్ లైఫ్ డెసిషన్ ప్రభు. కానీ అక్కడ బేసికల్లీ శరీరం కాల్చేంత వరకు ఆత్మ ఆ శరీరం దగ్గరగానే ఉంటుంది అని చెప్తున్నారు. ఎందుకు ఆ శరీరంలోకి వచ్చి చూస్తున్నారు, ఇంకా బంధుమిత్రులందరినీ చూస్తుంటూ ఉంటుంది ఆత్మ. ఎవరు వస్తున్నారు, ఎవరు నా గురించి ఏడుస్తున్నారు ఏంటి, ఆ ఆ శరీరంలోకి చనిపోయింది కాబట్టి ఇంకా వెళ్ళలేకపోతుంది ఆత్మ. ఆ శరీరాన్ని, ఆ బాంధవ్యాలు విడిచి వెళ్ళలేకపోతుంది. సో కొన్ని రోజులు ఆత్మకి చాలా సీరియస్ ప్రాబ్లంలో ఉంటుంది. ఆత్మహత్య చేసుకుంటే ఇంకా డేంజర్. రైట్? యా ఎవరైనా 80 సంవత్సరాలు బతికే వాళ్ళు 50 సంవత్సరాలప్పుడు ఆత్మహత్య చేసుకుంటే 30 సంవత్సరాల ఇంకా బతికి ఉండే టైం ఉంది వాళ్ళకి. ఆ 30 సంవత్సరాలు ఆత్మ తిరుగుతూనే ఉంటుంది. శరీరం లేదు, కానీ కోరికలు ఉన్నాయి, దాహం వేస్తుంది, ఆకలి వేస్తుంది, తినడానికి నాలుక లేదు, శరీరం లేదు, కానీ ఆకలి ఉంటుంది, దప్పిక ఉంటుంది. మనసులో ఏమేమి అలజడి రోజంతా మనసులో మనం ఎలా ఉంటుందో అదంతా ఆత్మకి అలాగా ఉంటుంది. కానీ నీరు తాగి దాహం తీర్చుకుందామంటే నీరు తాగలేదు, ఆహారం తిని ఆకలి తీర్చుకున్న ఆహారం ఉండదు, తినే ఆ, అది సామాగ్రి లేదు కదా, పళ్ళు లేవు, నోరు లేదు, చేతులు లేవు, ఎలా తింటుంది? సో అందుకని, సో ఇదంతా గరుడ పురాణంలో ఉంది ప్రభుజీ. సో బేసికల్లీ ఇట్ డిపెండ్స్ ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ శరీరం వస్తుంది అనేది కూడా తెలియదు. ఫస్ట్ ఏంది, యమధర్మరాజు దగ్గర తీసుకెళ్లి ప్రవేశపెట్టి ఆ పనిష్మెంట్స్ ఇవన్నీ వస్తాయన్నమాట. ఈవెన్ ఈ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళే కంటే ముందు కూడా కొన్ని సంవత్సరాలు వాళ్ళు అలాగా తిరుగుతూ ఉండాలన్నమాట. అందుకే వాళ్ళు ఎవరైనా వీక్ బాడీస్ ఉంటే అందులో వెళ్ళి వాళ్ళ ద్వారా తినడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, వాళ్ళ ద్వారా ఏదైనా తాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అట్లా. ఓకేనా ప్రభు? మధుగోపాల్ ప్రభు. హరే కృష్ణ బ్రో. ఇప్పుడు మరి అంటే ఇప్పుడు యమధర్మరాజు దగ్గరికి పోయిన తర్వాత మళ్ళా అక్కడ శరీరం ఇస్తారా ప్రభు ఆత్మకి? ఎస్. పనిష్మెంట్స్ అక్కడ ఎలా ఉంటాయంటే ప్రభు, ఇదంతా మనకు శ్రీమద్ భాగవతం 5వ స్కందంలో చెప్పారు క్లియర్ గా. ఒక జీవిని పరీక్ష చేయాలి అంటే వాళ్ళు ఏమేం పనులు చేశారో దాని ప్రకారంగా పనిష్మెంట్ ఇచ్చేటప్పుడు ఆ యొక్క జీవి మూర్ఛపోతాడు, లేదా ఒక్కోసారి చనిపోతారు కూడా. అంటే ఆ శరీరం చనిపోయినప్పుడు మళ్ళీ ఇంకో శరీరం ఇస్తారు వాళ్ళకి, ఇచ్చి మళ్ళీ ఆ టార్చర్ పెడుతూ పెడుతూ ఉంటారన్నమాట.
సో వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అయితే ఆ ఆ పనిష్మెంట్ తీసుకోవాలా ఆ డిక్లరేషన్ అంతా యమధర్మరాజు వాళ్ళ అసోసియేట్స్ అందరు చేస్తారు. ఆ చేసినాక దాన్ని బట్టి ఆ పనిష్మెంట్ తీసుకొని అలా. సో ఎస్పెషల్లీ డివోటీస్ కి ఆ టెన్షన్ లేదు. ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ డివోటీస్ అందరూ మనం తులసి కంటిమాల వేసుకుంటాం, రైట్? తులసి కంటిమాల ఉన్న వ్యక్తి ప్లస్ మనం తిలక్ పెట్టుకుంటాము. తిలక్ పెట్టుకున్న వాళ్ళ దగ్గరికి యమధర్మరాజు బట్టలు నాట్ అలౌడ్, వాళ్ళు నాట్ అలౌడ్. సో ఇదంతా ఆ, శ్రీమద్ భాగవతంలో ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చారనమాట. సో డివోటీస్ కి యమధర్మరాజుని చూసే అవకాశం లేదు అక్కడ. ఎప్పుడైతే మనము భగవంతుని భక్తిలో ఉండి భక్తియుత సేవలో ఉన్న వాళ్ళకి యమధర్మరాజుని చూసే అవకాశమే లేదు. యమధర్మరాజు మీరు ఆ, అజామిల్ అజామిల్ స్టోరీ ఆ పాస్ట్ టైం మీరు చూసినప్పుడు చదివినప్పుడు ఆ, అజామిల్ యొక్క భటులు ఆ ఆ యమ భటులు వెళ్ళి అడుగుతారనమాట, నేను ఇన్ని పాపాలు చేశారని నేను తీసుకొస్తున్నానంటే లేదు, ఆయన లాస్ట్ నారాయణ అన్నాడు అని చెప్పేసి. సో యమ భటులు వచ్చేసి వాళ్ళతో ఫైట్ చేసేసి వాళ్ళకి ఇవ్వరు ఆత్మని. సో అప్పుడు యమధర్మరాజుని అడిగితే మీరు ఎప్పుడు కూడా డివోటీస్ జోలికి వెళ్ళకూడదు అని చెప్తాడు. సో అది డివోటీస్ పరిస్థితి ప్రభు. డివోటీస్ కాని వాళ్ళు ఇంకా వాళ్ళు ఏ ఏ పనులు చేస్తారో వాళ్ళ పనులను బట్టి వాళ్ళు డెఫినెట్ గా యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాలి. ఆ యమధర్మరాజు వెళ్ళినప్పుడు పనిష్మెంట్ ఇచ్చేంత వరకు, ఇప్పుడు సపోజ్ మనకి మన బాడీలో ఏ నొప్పి ఉన్నా మన మనసుకు తెలుస్తుంది కదా. సో వాళ్ళ టార్చర్ చేసేటప్పుడు కూడా మనసుకంతా అది తెలుస్తూ ఉంటుంది అన్నమాట. అన్ని రోజులు పనిష్మెంట్ ఇచ్చి తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం పుణ్యం చేశారో వాళ్ళ నెక్స్ట్ జన్మ ఏంటో, ఇప్పుడు సపోజ్ నెక్స్ట్ జన్మ వాళ్ళు జింక జన్మ ఇవ్వాలనుకోండి, ఆ జింక లాగా ట్రైనింగ్ ఇచ్చి ఆ జింక శరీరం ఇచ్చి ఆ జింక కావలసిన ఆ ఇంద్రియాలు, సరైన ఇంద్రియాలు ఇచ్చేసి అప్పుడు పంపిస్తారు జింక బాడీలోకి. విచక్షణ రహితంగా ఎవరన్నా ఆమ్, ప్రవర్తించారనుకోండి, రిలేషన్స్ చూడకుండా ఉమ్, ఆమ్, ఏది పడితే అది తినడము, ఎవరితో పడితే అలా ఆ, తిరగడము, అలా చేశారనుకోండి, ఏ విచక్షణ లేకుండా వాళ్ళకి పంది జన్మ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు పంది జన్మ వచ్చే ఛాన్స్ లోపల వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారనమాట. వాళ్ళ నోస్, ఎస్పెషల్లీ పందికి నోస్ అనేది చాలా ప్రామినెంట్. సో ఆ నోస్ స్మెల్, ఈ ఇంద్రియాలు చాలా బలంగా చేసి పంపిస్తారు. ఓకేనా ప్రభు? ఓకే ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ఓకే. సో కర్మ చాప్టర్ చాలా గ్రాఫిక్ గా ఉంటుంది. సో ప్లస్ మనం ఇది తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెలుసుకున్న తర్వాత ఈ అవగాహన మనకు వచ్చిన తర్వాత ఆ ఏం పని చేస్తే ఏమొస్తుంది ఏంటి, చాలా మందికి చాలా ఉంటది అనమాట. ఇది కరెక్టా, ఇది తప్ప, ఆ ఇది చేస్తే ఏమవుతుంది, రైట్? మనం ఈ జన్మ తీసుకున్నప్పుడు మనల్ని వచ్చి వాళ్ళు అడగలేదు మీరు ఎంత ఉండాలి, మీరు ఎంత హైట్ ఉంటారు, మీ కలర్ ఏం కావాలి మీకు, ఆ మీకు తెలివితేటలు ఎంత కావాలి, ఇవేమీ అడగలేదు మనల్ని. మనం జన్మించేశాం, సంబడి ఏదో ఫోర్స్ ద్వారా వచ్చేసాం మనం. సో మనకి తెలివితేటలు, మన యొక్క రూపము, మన యొక్క అన్నీ కూడా మనం తలరాతలో రాయించుకొని వచ్చేసాం ఆల్రెడీ. సో నెక్స్ట్ జన్మ కూడా అలాగే ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటారంటే నేను ఈ కాన్సెప్ట్ అంతా నమ్మను, నేను కర్మ కాన్సెప్ట్ ఏం లేదు, ఈ లైఫ్ ఎంజాయ్ చేయాలి బాగా అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎంజాయ్ చేయలేరు, రైట్? సో ఇంకా ముసలితనం చాలా మందికి రాలేదు, అది వచ్చిన తర్వాత ఇంకా రకరకాల బాధలు. ఉమ్, మనసు అలాగే ఉంటుంది. మనస్సు చిన్నప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది, యవ్వనంలో ఎలా ఉందో అలాగే ఉంటుంది మనస్సు, కోరికలు అలాగే ఉంటాయి. కానీ ముసలితనం, తిన్నది అరగదు, ఏదన్నా చేయాలంటే పని చేయడానికి ఆమ్, చేతులు కాళ్ళు సరిగా పని చేయవు, ఉమ్, ఎవరు సరిగా పట్టించుకోరు. సో ఇదంతా జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. సో ఇదంతా ఆ, మనకు భగవద్గీతలో చెప్తున్నారనమాట. ఉమ్, ఇంకేమైనా ప్రశ్న ఉందా? ఇంకొక శ్లోకం చదువుదామా? ఓకే. ఓకే. కృష్ణమూర్తి ప్రభు, వసంతి మాతాజీ మీరు చదువుతారా?
చదువుతాం ఎస్ ప్రభుజీ. ప్రభుజీ. 19వ శ్లోకం. శ్లోకం చదివితే నువ్వు మీరు చదువు. మీరు శ్లోకం ఒకరు చదవండి, మీనింగ్ ఒకరు చదవండి. ఓకే ప్రభుజీ. యస్య సర్వే సమారంభా యస్య సర్వే సమారంభా కామ సంకల్పవర్జితాః కామ సంకల్పవర్జితా జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. తమాహో పండితం బుధా. Translation: One is understood to be the full knowledge whose every endeavor is devoid of desire for sense gratification. He is said by sages to be a worker for whom the reaction of work have been burned up by the fire of perfect knowledge. Thank you, Prabhuji. ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు మాతాజీ. సో ఈ 19వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఎవని ప్రతి కర్మ భోగవాంఛారహితముగా ఉండునో అతడు సంపూర్ణ జ్ఞానము కలిగినట్టి వాడు. కర్మ ఫలములన్నీను జ్ఞానాగ్నిచే దగ్ధమైనవిగా జ్ఞానాగ్ని దగ్ధ కర్ముడు అతడు ఋషులచే చెప్పబడును. సో ఇక్కడ ఏమంటున్నారంటే, సమరీ ఏంటంటే, ఎవరైతే వాళ్ళు ఏ పని చేసినా సరే భోగవాంఛ ఉండదు, అక్కడ సెన్స్ గ్రాటిఫికేషన్ ఉండదు అన్నమాట. భోగవాంఛ అంటే ఏంటి? భోగవాంఛ అంటే ఇంద్రియ తృప్తి. మనకి ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి? పంచేంద్రియాలు. ఇంకా ఎక్కువ ఉన్నాయి కానీ మెయిన్ పంచేంద్రియాలు గ్రాస్. ఏంటి అవి? ఒకటి నాలుక, తర్వాత 2 చెవులు, 2 కళ్ళు, ఆ, చర్మము. సో ఇవి మనకు ఉన్న ఇంద్రియాలు. సో నాలుక, ముక్కు, చెవులు, కళ్ళు, చర్మం. సో ఇవి ఇంద్రియాలు. ఇంద్రియ భోగ వాంఛ అంటే ఈ ఇంద్రియాలకు భోగ వాంఛ అంటే తృప్తి పరచుకోవడానికి ఏంటి? కళ్ళు తృప్తి కోసం ఏం చేస్తున్నాయి? ఏదో ఒక సినిమా చూడాలి, ఏదో ఒక సీరియల్ చూడాలి, ఏదో ఒక ప్రదర్శన చూడాలి, చూడకూడని విషయాలు చూడాలి. చెవులు ఏమనుకుంటున్నాయి? ఏదో ఒకటి వినాలి, గాసిప్. నలుగురు ఏం మాట్లాడుకుంటున్నారు, ఈ పొలిటికల్ విశ్లేషణ ఎలా ఉంది, ఈ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు, ఆ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు, ఈ డిబేట్లో ఏం జరిగింది, ఈ సీరియల్లో ఏం జరిగింది, ఇదంతా చెవులు బాగా వినాలని కుతూహలంగా ఉంటాయి. తర్వాత నాలుకకి 2. ఒకటి, నాలుకకు రుచి చూడాలి, ఏది పడితే అది తినాలి, ఏది పడితే అది రుచిగా తినాలి. రెండోది, ఏది పడితే అట్లే మాట్లాడాలి, దూషించాలి. సో ఇది. ముక్కుకు ఏంటి? వాసన, ఏదైనా ఒకటి పరిమళాలను వాసన చూడాలి అనే అనే భోగవాంఛ, సెన్స్ గ్రాటిఫికేషన్. చర్మము దేన్ని ఒక తాకాలి. సో ఈ చర్మము ఇట్లా ఈ 5 ఇంద్రియాలు వ్యాకులంగా ఉంటాయన్నమాట, ఈ ఇంద్రియ తృప్తి చేసుకోవడానికి వ్యాకులంగా. సో మనం ఎవరైనా సరే, ఎవరు చదివినా సరే, ఎవరు డబ్బు సంపాదించినా సరే, ఫైనల్గా ఏంటి? ఈ ఇంద్రియ తృప్తి చేసుకోవడానికి. ఈ ఇంద్రియ తృప్తి చేయడానికే ప్రతి ఒక్క కష్టం అంతా చేసేది ఈ ఇంద్రియ తృప్తి కోసమే. సో ఈ ఇంద్రియ తృప్తి ఎవరైతే ప్రతి కర్మ భోగవాంఛారహితంగా ఉంటుందో, అంటే ఈ ఇంద్రియ తృప్తి లేకుండా, ఈ ఇంద్రియ తృప్తి కాకుండా ఎవరికైతే ప్రతి పని ఆ విధంగా చేస్తారో అతడు సంపూర్ణ జ్ఞానము కలిగినట్టి వాడు. అతనికి ఫుల్ నాలెడ్జ్ ఉంది అని అర్థం. ఆయన ఈజ్ ఇన్ గుడ్ నాలెడ్జ్. కర్మఫలములు అన్నీ జ్ఞానాగ్నిచే దగ్ధమై అతడు ఋషులచే చెప్పబడుచున్నాడు. సో బేసికల్లీ ఎవరైతే ఈ కండిషన్లో ఉంటారో, అంటే వాళ్ళు చేసే ప్రతి పని కూడా ఇంద్రియ భోగాన్ని చూడట్లేరు. వాళ్ళు తినేటప్పుడు ఏం చేస్తున్నారు? 4వ రుచి కోసం తినట్లేదు. వాళ్ళు మాట్లాడే మాట ఎలా ఉంది? మాట్లాడేటప్పుడు వాళ్ళు ఇంద్రియ తృప్తి లేదు వాళ్ళకి, అక్కడ కాదు. రైట్? సో సినిమాలు, సీరియళ్ళు, ఇవన్నీ కూడా వాళ్ళు చూసేది ఏంటి? సో అందుకే మనకు ఇక్కడ అంబరీష్ మహారాజ్ యొక్క లైఫ్ స్టోరీ మనకు శ్రీమద్ భాగవతంలో ఇస్తున్నారు. అంబరీష్ మహారాజ్ ఏం చేస్తున్నారు? అంబరీష్ మహారాజ్ ఆయనే మహారాజు, ఆయన కోట్లాది ప్రజలు ఉన్నారు,
రాజ్యం ఉంది, గుర్రాలు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, ఎంతో ధనం ఉంది, రకరకాల రుచి, ఏదంటే అది చేయగలుగుతాడు ఆయన. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన కాళ్ళని భగవంతుడి యొక్క టెంపుల్ దర్శనం చేసుకోవడానికి వాడుతున్నాడు. ఆయన యొక్క చేతులు టెంపుల్ సేవ చేయడానికి చేతులు వాడుతున్నాడు. ఓకే. ఆయన యొక్క నాలుక అనేది ఏంటి? భగవంతుడి యొక్క ప్రసాదం రుచి చూడడానికి, భగవంతుని యొక్క చాంటింగ్ చేయడానికి వాడుతున్నాడు. ఆయన చెవులు దేనికి వాడుతున్నాడు? భగవంతుని యొక్క కథ వినడానికి, భాగవత్ కథ, శ్రీమద్ భాగవతం, భగవద్గీత కథ వినడానికి, భాగవత కథ, ఇవి వినడానికి ఉపయోగిస్తున్నాడు. ఆయన కళ్ళు ఎందుకు ఏ విధంగా వాడుతున్నాడు? విగ్రహ రూపాన్ని దర్శనం చేసుకోవడానికి వాడుతున్నాడు. ఎప్పుడైతే ఈ ఇంద్రియాలను ఆయన ఒక్కటి కూడా ఇంద్రియ తృప్తి కోసం వాడట్లేదు. ఆయన పిల్లల్ని ఎందుకు అన్నాడు? ఇది చర్మం, చర్మం యొక్క భోగవాంఛ, ఇంద్రియ తృప్తి. సో ఆయన పిల్లల్ని కని కూడా ఆయన పిల్లల్ని భగవంతుని భక్తిలోనే పెంచుతున్నాడు. ఓన్లీ భగవంతుని ఎవరైనా వచ్చి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని భగవంతుని భక్తులుగా చేయడం కోసమే పిల్లల్ని కన్నాడు. సో ఇట్లా ఆయన యొక్క ఇంద్రియాలన్నింటినీ కూడా ఈ భగవంతుని యొక్క సాంగత్యంలో దీంట్లో వాడుతుంటే, అప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు కృష్ణ? ఎవని ప్రతి కర్మయు భోగవాంఛ రహితముగా ఉంటుందో అతడు సంపూర్ణ జ్ఞానం కలిగినట్టి వాడు. కర్మ ఫలములు అన్నీ జ్ఞానాగ్నిచే దగ్ధమైనగా అతడు ఋషులచే చెప్పబడుచున్నాడు. సో దీన్ని బట్టి మనం ఏం చేయాలి? మనకి ఏ పని చేయాలన్నా భోగవాంఛ ఉందా లేదా కనుక్కోవాలి, మన ఫస్ట్ క్వశ్చన్. కానీ ప్రతి జీవికి ఏ పని చేసినా భోగవాంఛ ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క కర్మ దగ్ధం కాలేదు అని అర్థం. మళ్ళీ దే ఆర్ ప్రిపేరింగ్, మళ్ళీ ఇంకో జన్మకు ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళు. మనకి ఎన్ని ఎన్ని కోరికలు ఉంటాయో అన్ని కోరికలు ఉన్నంత వరకు మనం ఇంకో జన్మ ఎత్తాల్సిందే. సో ఈ జన్మలో ఎత్తాము, ఈ జన్మలో ఇన్ని కష్టాలు పడుతున్నాము. చాలా మంది ఏమనుకుంటారు, ఇలాంటి మాటలు మాట్లాడితే "ఓ, ఈయనకి ఎన్ని కష్టాలు వచ్చాయో ఇలా చెప్తున్నాడు" అని. అలా కాదు. సో ఎన్ని కష్టాలున్నా, మనకి ఇక్కడ ఎన్ని సుఖాలు ఉన్నా సరే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సుఖాలు ఉండవు. ఎంత ఏది ఉన్నా సరే మన దానికి టెన్షన్, అది కాపాడుకోవడానికి టెన్షన్. ధనం సంపాదనలో కష్టమే, సంపాదించింది వస్తువులు కొనడంలో కష్టమే, కొన్న తర్వాత దాన్ని మెయింటైన్ చేయడంలో కష్టమే, మెయింటైన్ చేసిన దాన్ని అమ్మాలన్నా కష్టమే, అమ్మింది దాచుకోవాలన్నా కష్టమే. ఎప్పుడు భయం. పిల్లల్ని కన్నాక వాళ్ళని పెంచాలి, కష్టమే. వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు చదువుతారా? వాళ్ళు ప్రయోజకులు అవుతారా కాదా? ఆ, వాళ్ళతో పాటు వచ్చే కోడలతో కొడుకు అల్లులతో ప్రాబ్లం, వాళ్ళ ఆరోగ్యాలతో ప్రాబ్లం. సో ఇట్లా మనము రిలాక్సేషన్ ఇదంతా ఎందుకు? నేను రిలాక్స్ అయ్యి ఒకటి సినిమాకి వెళ్ళి రిలాక్స్ అయ్యి వస్తాను, సినిమాకి పోయి టెన్షన్ గా వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. రైట్. సో లేదు, నేను మ్యూజిక్ విండి రిలాక్స్ అయిపోతానని, మ్యూజిక్ విన్న తర్వాత ఇంకా అలజడి ఎక్కువ అవుతుంది. సో ఇట్లా ఇది తింటే నాకు ఎంజాయ్ చేస్తానేమో, అది తాగితే ఎంజాయ్ చేస్తానేమో, ఇవన్నీ తాత్కాలికం. సో ఎవరైతే ప్రతి కర్మను భోగవాంఛ రహితంగా చేస్తారో వాళ్ళు సంపూర్ణ జ్ఞానం కలిగినట్టి వారు. ఇంకొక శ్లోకం, లాస్ట్ శ్లోకం చూసి మనము ఇంకా కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకొని క్లోజ్ చేద్దాం ఇవాళ. ఓకే, నెక్స్ట్ గౌరవ ప్రేమి మాలిని మాతాజీ చదువుతారా మీరు? జ్యోతి రూప కమల మాతాజీ. ఓకే, సరితా మాతాజీ. ప్రభుజీ కొద్దిగా పనిలో ఉన్న ప్రభుజీ, సారీ ప్రభుజీ. షూర్ షూర్, నో ప్రాబ్లం. ఎస్ ప్రభు. అది మహేష్ పాలక ప్రభు. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम, जय श्री कृष्ण। చదువుతారా ప్రభు? यस प्रभु जी, श्योर। 20వ శ్లోకం अभी श्लोकम షేర్ చేస్తాను. త్యక్త్వా కర్మ ఫలాసంగం तक्वा कर्म फलासंगम నిత్యతృప్తో నిరాశ్రయః नित्यतृप्तो निराश्रया కర్మణ్యభిప్రవృత్తోపి कर्मण्य अभिप्रवृत्तोऽपि
నైవ కించిత్ కరోతి సహా. నైవ కించిత్ కరోతి సహా. Translation by His Divine Grace Sri Bhaktivedanta Swami Srila Prabhupada ki jai. Aba, aban, Abandoning all attachments to the result of his activities, ever satisfied and independent, he performs no fruitive action, although engaged in all kinds of undertakings. థ్యాంక్ యూ ప్రభు. Thank you, Professor. సో ఇక్కడ కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడు? కర్మ ఫలం కర్మ ఫలముల ఎడ కర్మ ఫలముల ఎడ ఆసక్తిని విడిచి నిత్య తృప్తుడును నిరాశ్రయుడను అయి ఉండేడివాడు నిరాశ్రయుడును అయి ఉండేడివాడు అన్ని రకముల కర్మల యందు నియుక్తుడైనను కామ్య కర్మలు చేయని వాడే యగును. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్మ ఫల త్యాగం చేయాలంట. అంటే మనం కర్మ చేయాలి, పని చేయాలి. మనం పని చేయాలి అంటే ఎగ్జామ్కి చదువుకోవాలి, బిజినెస్ పెట్టాలి, బిజినెస్కి బాగా కష్టపడి పని చేయాలి. మనం ఏ పని చేసినా కష్టం బాగా చేయాలి. కానీ ఆ రిజల్ట్ గురించి మనం ఎక్కువగా వ్యాకులత పెట్టుకోకూడదు. అది చాలా ఇంపార్టెంట్. కర్మ ఫలాల ఎడ ఆసక్తిని విడిచి, మనం అటాచ్మెంట్ ఆ పని చేసే దాని రిజల్ట్ మీద పెట్టుకోకూడదు. నాకు లాభం వస్తుందా, నాకు నష్టం వస్తుందా, నాకు మంచి జరుగుతుందా, నాకు చెడు జరుగుతుందా, నేను పాస్ అవుతానా, నేను ఫెయిల్ అవుతానా, ఈ బిజినెస్ సక్సెస్ అవుతుందా, ఇది ఫెయిల్ అవుతుందా, ఉమ్, ఆ, ఈ పని చేస్తున్నాను, ఇది సక్సెసా ఫెయిలా, ఇట్లా ఇది కర్మ ఫలాల పట్ల ఆసక్తిని విడిచాలంట ఫస్ట్. ఇంకోటి నిత్య తృప్తుడు, ఎవర్ సాటిస్ఫైడ్. మనము డివోషనల్ సర్వీస్ లో కరెక్ట్ గా ఉన్నామా లేదా అని టెస్ట్ మనందరం మనకు మనం పెట్టుకోవచ్చు. ఏం టెస్ట్ అది? మనం తృప్తిగా ఉన్నామా లేదా. సి మనల్ని విశ్లేషణ చేసుకోండి. మిమ్మల్ని మీరు అడుక్కోండి. మీ మీ లైఫ్ లో, మీ జీవితంలో మీరు తృప్తిగా ఉన్నారా లేదా? రైట్. సో నిత్య తృప్తుడు, ఎప్పుడు తృప్తిగా ఉండేవాడు. నిరాశ్రయుడును. ఉమ్, నిరాశ్రయుడు అంటే ఇంగ్లీష్ లో ఏం చెప్పారు ఇక్కడ? ఎవరు సాటిస్ఫైడ్ అండ్ ఇండిపెండెంట్. ఎవరి మీద డిపెండ్ కాకూడదు. రైట్. నిరాశ్రయ అంటే వేరే వాళ్ళని ఆశ్రయం తీసుకోవడం. ఓకే, నన్ను వీళ్ళు చూసుకోవాలి, నన్ను వాళ్ళు చూసుకోవాలి, లేదా నేను నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను, ఈ జాబ్లో నేను ఆశ్రయం తీసుకుంటాను, నా తల్లిదండ్రుల దగ్గర ఆశ్రయం తీసుకుంటాను, లేదా నా భర్త దగ్గర ఆశ్రయం తీసుకుంటాను, నా భార్య దగ్గర ఆశ్రయం తీసుకుంటాను, నా పిల్లల మీద ఆధారపడతాను. ఇట్లా వేరే వాళ్ళ మీద కాకుండా ఇండిపెండెంట్గా, ఎవ్వరి మీద డిపెండ్ కాకుండా, ఎవ్వరి మీద ఆశ్రయం కాకుండా, ఆధారపడకుండా. ఎస్ ప్రభు. అయి ఉండేడి వాడు అన్ని రకముల కర్మల యందు నియుక్తుడైనను. అలా ఎవరైతే వ్యవహరిస్తారో వాళ్ళు అన్ని పనులు చేసినా సరే కామ్య కర్మలు చేయని వాడే అగును. కామ్య కర్మలు ఎస్పెషల్లీ మనం ఫ్రూటివ్ యాక్టివిటీస్ చేయకూడదు. ఫ్రూటివ్ యాక్టివిటీస్ అంటే ఏంటి? కామ్య కర్మలు. కామ్య కర్మలు అంటే ఏంటి? ఉదాహరణకి మనం పుణ్యం కోసం చాలా మంది పనులు చేస్తూ ఉంటారనమాట. ఓకే, వీళ్ళకి జాబ్ లేదు, వీళ్ళకి జాబ్ ఇప్పించాలి మనం. ఓకే, వీళ్ళకి ఆకలి అవుతుంది, వీళ్ళకి అన్నం పెట్టాలి. అది పుణ్యకార్యమే. కానీ దాంట్లో మీరు ఏం చేస్తున్నారు? పుణ్యం కట్టుకుంటున్నారు. పుణ్యం కట్టుకుంటే ఇంకో జన్మకు మీరు ఇంకో మంచి జన్మకు ప్రిపేర్ అవుతున్నారు. రైట్. సి ఒక్క మనుషులే ఇవన్నీ ఆలోచిస్తున్నారు. జంతువులు ఎప్పుడు కూడా మీరు ఒక రైస్ బ్యాగ్ అక్కడ పెట్టేసినా సరే, ఈ జంతువులు ఎప్పుడైనా చీమలు చూసారా? ఎప్పుడన్నా బస్తాల కొద్దీ కూరగాయలు పక్కన పెట్టుకున్నారా? ఎలిఫెంట్ కానీ, కుక్క కానీ, నక్క కానీ, ఎవరైనా సరే ఆ, ఒక నెల రోజులకు అంత ధాన్యం పక్కకు పెట్టుకుంటారా? ఆ రోజు ఎక్కడికి వెళ్తుందా, ఫుడ్ దొరుకుతుందా, వస్తుందా, వాళ్ళు హ్యాపీ. ఎప్పుడు కూడా వాళ్ళు రిజర్వ్ చేసుకోరు. మనిషి ఏం చేస్తున్నాడు? వాడి కోసం తయారు చేసుకుంటున్నారు, వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ మనవళ్ళ కోసం, వాళ్ళ చుట్టాల కోసం. ఎంత వచ్చినా కూడా సరిపోదు, అలా చేస్తున్నారు అనమాట. సో కామ్య కర్మలు అంటే ఏంటంటే మెయిన్లీ పుణ్యకార్యాలు. వీళ్ళని బాగు చేయడం, వాళ్ళని బాగు చేయడం, ఇదంతా. అది కూడా ఒక స్వామి భావం. నేను బాగు చేస్తున్నాను వీళ్ళని అంటే నేను స్వామిని, వాళ్ళు నన్ను మెచ్చుకోవాలి, నాకు పేరు ప్రతిష్టలు రావాలి, నా పైన వాళ్ళు ఆధారపడ్డారు కాబట్టి నేను చేయాలి వాళ్ళకి. సంఘంలో నా గౌరవం ఉండాలి.
సంఘంలో నలుగురు నా నా పేరు పైకి రావాలి, నా పేరు ప్రఖ్యాతులు ఉండాలి, అందరూ నాకు దండం పెట్టాలి. యాక్చువల్లీ హిడెన్ రీజన్ ఇది, స్వామి భావం. వేరే వాళ్ళకి సహాయం చేయడం అంటే ఎవరు అట్లా అని కాదు. సో ఈ యొక్క కామ్య కర్మలను కూడా మనం వదిలేయాలన్నమాట. భక్తిలో మనం ముందుకు వెళ్ళాలి అంటే కామ్య కర్మలు కూడా మనం వదిలేయాలి. భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు ప్రతి ఒక్కరిని చూస్తాడు, ప్రతి ఒక్కరిని చూసుకుంటాడు. మనం భగవంతుడి యొక్క రోల్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మనం భగవంతుడు కావాల్సిన అవసరం లేదు. రైట్, అది ఇంపార్టెంట్. ఓకే, సో ఈరోజు 20 శ్లోకం దగ్గర ఆపుదాము. ఇంకా ఎవరికన్నా ఏమైనా ప్రశ్నలు ఉంటే డిస్కస్ చేద్దాం. హరే కృష్ణ ప్రభుజీ. హనుమాన్. ఎస్ మాతాజీ, సరితా మాతాజీ. ప్రభుజీ మిథ్య అహంకారము అంటే ఏంటి ప్రభుజీ? సో మాతాజీ, అహంకారం అంటే ప్రతి ఒక్కరికి అహంకారం ఉంటుంది పుట్టిన వాళ్ళకి. ఒకటి సత్య అహంకారం, ఇంకోటి మిథ్యా అహంకారం. ఒకటి ట్రూ ఈగో, రెండోది ఫాల్స్ ఈగో. ఇంగ్లీష్లో ట్రూ ఈగో, ఫాల్స్ ఈగో, తెలుగులో సత్యాహంకారం, మిథ్యాహంకారం. సత్యాహంకారం ఏంటి? జీవేరే స్వరూపై నిత్యర కృష్ణదాస్. మన యొక్క కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఏంటి? మనం నిత్య దాసులం ఎవరికి? కృష్ణ భగవానుడికి. రైట్. సో ఇది ఇట్లా ఎవరైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ ఈగో. అట్లా కాకుండా నేను అనే స్వభావం ఎవరికైతే ఉంటుందో, నేను తండ్రిని, నేను ఇంజనీర్ని, నేను డాక్టర్ని, లేకపోతే నేను తండ్రిని, నేను ఏజ్లో చాలా పెద్దవాడిని, అందరూ నాకు మర్యాద ఇవ్వాలి, నాకు గౌరవం ఇవ్వాలి, నేను భర్తని, నేను భార్యని, ఇదంతా మిథ్యాహంకారం. రైట్. నేను టీచర్ని, నేను ప్రిన్సిపల్ని, నేను ఇంజనీర్ని, డాక్టర్ని, సైంటిస్ట్ని, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఇంత ఉంది, నా తెలివితేటలు ఇంత ఉన్నాయి, నాకు ఇంత అందం ఉంది, నాకు ఇంత చదువు ఉంది, నాకు ఇంత హెల్త్ బాగుంది. సో ఇవన్నీ కూడా మిథ్యాహంకారం. నేను అనేదంతా మిథ్యాహంకారమే. సరైన అహంకారం ఏంటి? సరైన లైన్లో మనం ఉన్నా ఎలా తెలుసుకోవాలి? ఉమ్, కృష్ణ ఏమన్నాడు? ఆ, జీవేర స్వరూపై కృష్ణేర నిత్యదాస్. మనం ఎప్పుడైతే కృష్ణ భగవానుని యొక్క నిత్యదాసుని అని మనం తెలుసుకుంటామో అప్పుడు మనం కరెక్ట్ సెట్లో ఉన్నట్టు అర్థం. కృష్ణ ఏమని చెప్తున్నాడు? మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. ఈ అన్ని జీవరాశులు నా యొక్క అంశాలు, ఎల్లప్పుడూ ఉన్నారు వీళ్ళు. అంటే మనందరం కూడా కృష్ణ భగవాన్ యొక్క అంశాలం. సో ఒక మెషిన్ ఉందనుకోండి, ఆ మెషిన్లో 1000 నట్లు బోల్ట్స్ ఉంటాయి అన్నమాట. ఆ నట్స్ బోల్ట్స్ యొక్క పని ఏంటి? ఆ మెషిన్ కరెక్ట్గా ఉండాలి. ఆ నట్ ఏమనుకుంటుంది? లేదు, ఈ రోజు ఈ మెషిన్కి ఎందుకు చేయడం, నేను ఈ నట్ని నేను ఇండిపెండెంట్గా ఏం చేస్తాను. ఆ స్క్రూ పడిపోయింది అనుకోండి, దాన్ని ఎవరు కేర్ చేయరు, కారు కూడా పట్టించుకోదు. ఆ నట్టు ఊడిపోతే ఇంకోటి పెట్టవచ్చు, కానీ ఆ నట్టు అనుకుంటుంది అనుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ ఈ యొక్క ఆ, శరీరం ప్రతిరోజు అన్నం కలిపి నోటికి పెట్టడం ఏంటి? కడుపుకే పెడుతున్నాం. ప్రతి ఒక్కరు కడుపుకే సేవ్ చేస్తున్నారు. ఆ, ఈ రోజు నేను స్ట్రైక్ చేస్తాను, నేను కడుపుకి పెట్టను, నేను ఈ చేయి అనుకుంటుంది అనమాట. ఈ చేయి ఏమనుకుంటుంది? నేను ఈ రోజు ఈ కడుపుకి నేను అన్నం తినిపించాను. అప్పుడు ఏమవుతుంది? ఆహారం వెళ్ళకపోతే కడుపు వీక్ అయిపోతుంది, శరీరం అంతా వీక్ అవుతుంది, ఈ ఫింగర్స్ కూడా వీక్ అయిపోతాయి. సో మనం అదే పరిస్థితిలో ఉన్నాం అన్నమాట. మనం ఇక్కడ ఉండి ఏం చేస్తున్నాము? నేను ఎంజాయ్ చేస్తాను, నేను ఎంజాయ్ చేయాలి అని ప్రయత్నం చేస్తున్నారు. సో అట్లా ఎవరైతే అనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎంజాయ్ చేయలేరు, వాళ్ళు రాంగ్ పద్ధతిలో ఆలోచిస్తున్నారు. ఎప్పుడైతే మనము జీవేర స్వరూపై నిత్యర కృష్ణదాస్, మనం కృష్ణ భగవాన్ యొక్క దాసులము అని ఎప్పుడైతే తెలుసుకొని ఆ విధంగా మనం డివోషనల్ సర్వీస్లో కరెక్ట్గా వెళ్తూ ఉంటే అప్పుడు నువ్వు యాక్చువల్లీ హ్యాపీగా అవుతావు. సో అది మిథ్యాహంకారం. ఓకేనా మాతాజీ? హరే కృష్ణ ప్రభుజీ. మరి ఎప్పటికప్పుడు ఇదేమైనా చిన్న పని చేసినా అది మనం చేసామనేది అహంకారం అంటే అనుకోకుండా అట్లా వచ్చేస్తుంది, దాన్ని మనం ఎలా తగ్గించుకోవచ్చు ప్రభుజీ? ఎస్ మాతాజీ. సో అలా మనకు ఎప్పుడు వచ్చినా కూడా మనం అందుకే ప్రతిరోజు చాంటింగ్ చేసినాము, ప్రతిరోజు టెంపుల్లో భక్తుల యొక్క సాంగత్యంలో ఉన్నప్పుడు ఏంటంటే మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట. సో ఇది మనం కాదు, మనం చాంటింగ్ చేసినప్పుడు ఇదంతా కూడా
మనము ఏ పని చేసినా కూడా మనం కృష్ణ మనకి ఇంటెలిజెన్స్ ఇస్తేనే కదా మనం చేయగలిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గాలి పీలుస్తున్నాం ప్రతిరోజు, ఆక్సిజన్. దానికి ఎంత డబ్బులు కడుతున్నాం మనం? ప్రతిరోజు సూర్యరశ్మి వస్తుంది, ఎంత ట్యాక్స్ కడుతున్నాం మనం? ప్రతిరోజు నీళ్లు తాగుతున్నాం. ఆఫ్ కోర్స్ ఇప్పుడు బాటిల్స్ అమ్ముతున్నారు, వాటర్ బాటిల్స్. కానీ మనం నీళ్లు తాగుతున్నాం. చెరువులో నుంచి వచ్చే నీళ్ళకి మనం ఎంత ఖరీదిస్తున్నాం స్నానం చేయడానికి, దీనికి దానికి. ఇప్పుడు వాటర్ బిల్ కడుతున్నాం, కానీ నీళ్లు యాక్చువల్లీ ఫ్రీ. మనం సిస్టమ్ అంతా కాంప్లికేట్ అయిపోయింది ఇప్పుడు. అసలైతే నీళ్లు, గాలి ఇవన్నీ ఫ్రీ, సన్లైట్. ఇవన్నీ లేకుండా మనం ఏమైనా చేయగలుగుతామా? ఏమీ చేయలేం. పోనీ సరే, నా తెలివితేటలు బాగా ఉన్నాయి, నా తెలివి వల్లనే ఈ పని అవుతుంది, ఈ కంపెనీని పెట్టాను, ఇందులో నా పొజిషన్ ఇది, నేను ఇది చేస్తున్నాను నా తెలివితేటలతో. మరి నీ తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయి? మరి నీ నిజంగా అంత తెలివితేటలు ఉంటే సేమ్ తెలివితేటలు మీ పిల్లలకి ఇవ్వగలుగుతావా? ఇవ్వలేరు. సో మనము ఈ యొక్క హ్యూమిలిటీలో ఉండాలన్నమాట, ఈ యొక్క వినమ్రతా భావంలో ఉండాలి. మనకు ఏం చేయగలం? కృష్ణ ఏమంటున్నాడు? యత్యత్ విభూతి మత్సత్వం శ్రీమద్ ఊర్జితం ఏవ వా తత్తద్ ఏవావగచ్చత్వం మమ తేజోంస సంభవం. ఎవరిలోనైనా సరే, వాళ్ళకి అందం ఉన్నా సరే, వాళ్ళకి తెలివి ఉన్నా సరే, వాళ్ళకి బలం ఉన్నా సరే, బలం బలవతాం చాహం. సో ఆ బలం ఎక్కడి నుంచి వస్తుంది? కృష్ణ భగవాన్ నుంచి వస్తుంది. మన తెలివి ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడి నుంచే వస్తుంది. సో ఆ తెలివిని ఉపయోగించుకొని ఇక్కడ ఉన్న ఆమ్, భూమి, ఆకాశము, ఇవన్నీ, ఈ మినరల్స్, ఈ కెమికల్స్, ఇవి తీసుకొని కదా మనం అవి ఇవి చేసి మళ్ళీ ఇంకోటి తయారు చేసి మనం అమ్మడానికి ప్రయత్నించేది. ఫ్యాక్టరీలో ఎవరైనా బియ్యం తయారు చేయడంగా చూసారా మీరు? గింజలు సృష్టించారా? ఎవరు చేయలేదు. సో లేదు. ఎట్లా తినాలి వాళ్ళు? ఆహారం ఎలా తింటున్నారు? అఫ్ కోర్స్ కొన్ని తింటున్నారు. కొన్నా కూడా ఆ ఆహారం ఉంటేనే కదా వాళ్ళు బతికుండేది. మరి ఆ ఆహారం వాళ్ళు సృష్టించింది కాదు కదా. ఉమ్. అట్లా అన్నమాట. సో మనము భగవంతుడి మీద ఆధారపడి, భగవంతుడు ఇచ్చిన వ్యవస్థతో, భగవంతుడు ఇచ్చిన పరికరాలతో మనం తెలివి ఉపయోగించుకొని మనం ఈ పనులు చేసి మనం సంపాదిస్తున్నాం. సో చివరికి మనం చేసింది ఏంటి? భగవంతుడు ఇచ్చిందే తీసుకొని, భగవంతుడు ఇచ్చిన వాటిని వాడుకొని అటు ఇటు కలిపి మనము ధనం చేసుకుంటున్నాం. సో దాంట్లో ఆ, కృతజ్ఞత అంతా ఎక్కడికి వెళ్ళాలి? భగవంతుడికి వెళ్ళాలి. సో అట్లా మనము ఏ పని చేసినా సరే కృష్ణకి అర్పించుకోవాలన్నమాట. కృష్ణకి ఆఫర్ చేయాలి. యత్ కరోషి యద్ అశ్నాసి యజ్జుహోసి దదాసి యత్ తపస్వసి కౌంతేయ తత్కురుస్వ మదర్పణం. కృష్ణ ఏమంటున్నాడు? మీరు ఏ యజ్ఞం చేసినా సరే, ఏ తపస్సు చేసినా సరే, ఏది తిన్నా సరే, మీరు ఏది కట్టుకున్నా సరే, ఆ ఏది అనుభవించినా సరే, మదర్పణం, నాకు అర్పించి తీసుకోండి, అవన్నీ నాకు అర్పించండి అని కృష్ణ భగవద్గీతలో చెప్పాడు. ఇంకా మనం ముందు ముందు వెళ్తే ఇవన్నీ వస్తాయి. సో ఇట్లా మనము ప్రతిసారి అట్లా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. ఇదే సాధనా భక్తి. ఇట్లా ప్రాక్టీస్ చేయడమే సాధనా భక్తి. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ పవిత్ర మాతాజీ. ఆ, ప్రభుజీ ఇది అంటే కంటిమాల గురించి ఉమ్, ఆ, అంటే ఇప్పుడు మనకి ఇంట్లో కొంచెం సహకారం లేనప్పుడు ఉమ్. కంటిమాల తీసుకొని మాత్రాన మనం కృష్ణ భక్తిలో ముందుకు వెళ్తున్నామా లేదా, లేదంటే ఎలా మనం తీసుకోవచ్చు ప్రభు? అంటే ప్రతిదీ చేసి ఈవెన్ ప్రసాదం మాత్రమే తీసుకొని మనము కృష్ణుని ప్రే చేస్తూ అన్ని చేసినా కూడా కేవలం ఈ కంటిమాల లేని పరిస్థితిలో మనం ఎట్లా తీసుకోవచ్చు ప్రభుజీ? ఓకే, మీరు మీరు అడిగిన ప్రశ్న నాకు పూర్తిగా అర్థం కాలేదు. అర్థమైంది, నేను చెప్తాను. మీరు ఏమంటున్నారంటే అంటే మనం భక్తి చేస్తున్నాం కానీ కంటి మాస వేసుకోవట్లేదా? ఆ ప్రభు, అంటే ఇంట్లో కొంచెం ప్రభు వేసుకునే సహకరించకపోవడం అవకాశం వల్ల లేదు ప్రభుజీ. వేసుకునే అవకాశం అవకాశం. రావట్లేదు. వెయిట్ చేస్తున్నాను కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం అవ్వట్లేదు ప్రభు. సో కంటిమాల వేసుకునే అవకాశం లేదు అంటే అంటే మీరు కంటిమాల వేస్తే ఎవరైనా తీసేస్తున్నారా? అలా కాదు ప్రభు, అంటే వేసుకున్నామంటే ప్రభుది కూడా సహకారం కావాలి కదా ప్రభుజీ, మా ప్రభుది. అవసరం లేదు సో మాత్రం, దాని గురించి అవసరం లేదు. అడుగుతున్నాను. సి వాళ్ళు ఒప్పుకోవట్లేదు, కాస్త టైం తీసుకోవాలి అంటున్నారు.
ఓకే. సో మాతాజీ, మీరు నగలు హారాలు వేసుకున్నట్టే కంటిమాల వేసుకోండి. తులసి కంటిమాల వేసుకోండి. ఓకే. ఇంట్లో ఏది వండినా సరే, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అవసరమైతే నాన్ వెజిటేరియన్ వండినా సరే, ఇటువంటి ఏమైనా చేసినా సరే కంటిమాల వేసుకోవచ్చు. ఓకే. కంటిమాల వాళ్ళకి కనబడకుండా కూడా, అంటే వాళ్ళు, మీరు అన్నారు కదా, మీరే చెప్పారు కదా, మీరు వేసుకుంటే వాళ్ళు తీసేయట్లేరు. సో మీరే వేసుకోవడానికి హెజిటేట్ అవుతున్నారు. సో ఏ పనులు చేసినా సరే కంటిమాల వేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ హిస్ గ్రేస్ అమరేంద్ర ప్రభు ఒకసారి ఏమన్నారంటే, తులసి ఎంత ప్యూర్ అంటే, యూజువల్గా మాంసాహారం ఇంకా తినేవాళ్ళు కంటిమాల వేసుకోమని చెప్పరు, కానీ వాళ్ళు కూడా కంటిమాల వేసుకోవచ్చు అని చెప్పాడు ప్రభు. సో అలా చేస్తే ఏమవుతుందంటే, కంటిమాల ద్వారా మనకు తులసి మన బాడీలో ఉన్నప్పుడు ఆ ప్యూరిటీతో కూడా మనం ఇంకా ప్యూర్గా మనం చాంటింగ్ చేయగలుగుతాము, ఇవన్నీ చేస్తాము. సో మీరు ఏమి వరి కాకండి, ఫస్ట్ కంటిమాల వేసుకోండి. వేసుకున్న తర్వాత చైతన్య మహాప్రభుకు ప్రేయర్ చేయండి, అన్ని సర్దుకుంటాయి స్లోగా. మీరు కంటిమాల ఆ, వేసుకోవచ్చు. ఎవరు మీరు అంటే మీరు వేస్తే ఎవరు తీసేయట్లే కదా, మీరు వేసేసుకోండి, ఏం కాదు. అంటే మా ప్రభు వద్దున్నప్పుడు అంటే మళ్ళీ ఆపోజిట్ ఏమన్నా డిఫరెన్స్ వస్తుందేమో అని మా హస్బెండ్ అట్లా. అండ్ ఇట్లా బేసికలీ టెంపుల్లో మేము అడిగాము, టెంపుల్ డివోటీస్ వేసుకోవచ్చు అన్నారు, ఏమీ అవేమీ లేవు అని చెప్పండి. అట్లా చెప్పి మీరు కంటిమాల వేసుకోవచ్చు. మీకు ఒకవేళ మ్, యా అంటే ఇప్పుడు నేను నేను చాలా యాక్చువల్లీ కంటిమాల మనం ఇట్లా దగ్గరగా వేసుకోవాలి, రైట్? ఇట్లా ఉండాలి దగ్గరగా. ఆ, ప్రభు. నేను కొంచెం పెద్దగానే వేసుకుంటాను. నేను ఆఫీస్కి వెళ్తాను కదా, సో ఎవరు కనబడకుండా ఇట్లా వేసేసుకుంటాను అనమాట. మీరు కూడా ఎవరు కనబడకుండా కూడా వేసుకోవచ్చు కంటిమాల పెద్దది. ఓకే ప్రభు, థ్యాంక్ యూ. సో ఇట్లా మనం ఏదైనా ట్రిక్ ఉపయోగించాలి. ఎండ్ ఆఫ్ ది డే మనం భక్తి ఏదో విధంగా చేసేసేయాలి, భక్తి చేస్తూనే ఉండాలి. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ కాదు, వేరే వాళ్ళు ఒప్పుకుంటున్నారా లేదా అని. అఫ్ కోర్స్ మీరు ఫ్యామిలీ మెంబర్స్ సహకరిస్తే పర్వాలేదు, సహకరించకున్నా కూడా మన భక్తి మనం చేసుకోవాలి, మనసులో అయినా చేసుకోవాలి. ప్రభు, హరే కృష్ణ. నాకు ఒక డౌట్. అదే మాతాజీ వాళ్ళ ప్రభుజీ అదే ఆయన ఇష్టపూర్వకంగా లేరని మాతాజీ అంటున్నారు కదా. సో ఏమంటున్నారు ఏంటి మాతాజీ? అంటే అబ్జెక్షన్ చెప్తారని కదా మీరు భయపడుతున్నారు. లేదు ప్రభుజీ, అన్నిటికీ ఓకే. ఈవెన్ టెంపుల్లో కూడా దింపుతారు, అన్ని చేస్తారు, కానీ మాలకి టైం ఇవ్వని అంటున్నారు. సో నాకు ఓకే. అది కొంచెం అంటే డౌట్ గా కంటి మాల ఉంది వేసుకుంటే ప్రభు. ఏమైనా భయం భయం ఉందని, అంటే భయం జరుగుతుందని ఎట్లా? లేదు ఏమో నాకు యూజువల్ గా అంత అర్థం కాలేదు కానీ. యూజువల్ గా ఏమనుకుంటున్నారంటే, మాల వేసేసుకున్నారంటే వీళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోయారు ఓకే. అనే అపోహ ఉంటుంది. లేదు ప్రభు, వాళ్ళది అంటే మీరు ఎప్పుడు ఏదో ఒకటి వీళ్ళది ఏదో ఒక అకేషన్ జరుగుతూనే ఉంటుంది కదా, నువ్వు కంప్లీట్ గా అందులోనే లీనం అవుతావేమో అన్న ఒక ఇంటెన్షన్. అదే ఇంకా దీంట్లోకి వీళ్ళు దిగిపోయారు, దీంట్లో జాయిన్ అయిపోయారు, ఇంకా చిన్న భయం. పిల్లల్ని పట్టించుకోరు, అంటే ప్రభు, పిల్లల్ని పట్టించుకోరు, ఒక్క బిజినెస్. థింగ్ ఏంటంటే ప్రభు వీళ్ళ ఆఫీసర్ అంటే పెద్ద పెద్ద వాళ్ళు కాబట్టి అంటే అట్లా అనుకోకూడదు, కానీ ఆయన పొజిషన్ కొంచెం పెద్దది కాబట్టి ఏమంటే నాతో పాటు నువ్వు రావాల్సి ఉంటుంది కదా, అలా ఇలా అట్లా కొంచెం నాకు ఇన్కన్వీనియంట్ ఉంటుందేమో అని వాళ్ళ ఒపీనియన్ అంతే. ఓకే మాతాజీ, మీరు అలా అంటే మీరు ఏం చేయొచ్చు అంటే, తులసి మాల లాగా కట్టదు అసలు కంటిమాల. మీరు ఆ ముత్యాలు జ్యువెల్స్ మధ్యలో కూడా తులసి పెట్టి ఇస్తున్నారు అనమాట. ఇప్పుడు మా డాటర్ వేసుకుంటుంది, అది తులసి మాల లాగా ఉండదు, ఒక మంచి చైన్ లాగా ఉంటుంది. అట్లాంటివి తీసుకోండి మీరు. తులసి ఉంటే సరిపోతుంది. మీరు అది తులసి మాల అని కూడా తెలియదు ఎవరికి. అట్లాంటి రకరకాల మంచి ఫ్యాన్సీ అలా వేసుకోవచ్చా? ఎస్ ఎస్ మాతాజీ. తులసి మాల అంటే ఓన్లీ అంతా తులసి ఉండాల్సిన, తులసి మాల మిగతా జ్యువెలరీ మధ్యలో కుచ్చి మీరు వేసుకోవచ్చు. ఎవరికి తెలియని కూడా తెలియదు అసలు మీరు వేసుకుంటున్నట్టు. ఎస్ ప్రభు, థ్యాంక్ యూ. ఈ ఐడియా బాగుంది ప్రభు, నాకు అసలు ఇన్ని రోజులు తెలియదు. గోల్డ్ తో కూడా నేను చాలా చోట్ల చూశాను ప్రభు, చాలా మంది. సో నాట్ ఇన్ అవర్ ఇస్కాన్, మేబీ సమ్ అదర్ ఏరియాస్, తులసి మాల విత్ గోల్డ్ చైన్ తో చేస్తున్నారు. చాలా అందంగా కూడా ఉంటుంది అది. లాకెట్ మీరు గోల్డ్ వేసుకోవచ్చు, చుట్టూ తులసి మాల ఉండొచ్చు, మధ్య మధ్యలో తులసి ఉంటుంది, తర్వాత మిగతాది అలా పెట్టుకోవచ్చు. పల్స్ మధ్యలో బాగుంటుంది ప్రభు. ఎస్ ప్రభు.
ఓకే, రామ్ గారు ఏమన్నా? ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ. మీరు అంటే అక్కడ ఆఫీస్ కి అట్లా తిలక్ పెట్టుకొని వెళ్ళొచ్చా ప్రభుజీ? వెళ్తారా? తిలక్ పెట్టుకొని వెళ్ళొచ్చు మాతాజీ. తిలక్ మనము వాటర్ తిలక్ కూడా పెట్టుకోవచ్చు. సి మనము తిలక్ ఓన్లీ తిలక్ మట్టితో పెట్టుకోవచ్చు. తిలక్ ఇప్పుడు మనం పెట్టుకునేది ఏంటిది? వ్రజ వ్రజ ఆ, వ్రజధాంలో ఉన్న మట్టితో కన అలా చేసేది. సో అట్లా తిలక్ అంటే ఇట్లా కనపడేటట్టు కూడా కాదు. యూజువల్గా నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తానంటే ఆ, నీటితో తిలక్ పెట్టుకొని వెళ్తాను అనమాట. ఓం కేశవాయ నమః. మనము నీటితో కూడా తిలక్ పెట్టొచ్చు ఎవరికైనా సరే. మనము ఈ తిలక్ మార్క్స్ మనం నీటితో పెట్టుకున్నా కూడా తిలక్ ఉంటుంది. అది యమబడిలో కనిపిస్తుంది డెఫినెట్ గా నీటితో పెట్టుకున్నా సరే, ఎందుకంటే భగవంతుని నామం అర్పిస్తాం కాబట్టి. కానీ బయటికి కనపడదు. ప్రభు అట్లా అట్లా చేయొచ్చు మనం. ఆ, ఇది కూడా నాకు ఉండే డౌట్ ప్రభు. ఆఫీస్ కి వీళ్ళ ఆఫీస్ కి వాళ్ళతో పాటు వెళ్ళినప్పుడు ఇలా నువ్వు ఒక డివోటీగా అంటే మనం వెళ్ళడంలో మనకు ఏమాత్రం ఇబ్బంది ఉండదు, కానీ వాళ్ళకి ఎలా అనిపిస్తుందేమో అని అంటున్నప్పుడు ఉమ్. సరే మీకు ఒకసారి అడిగితే నాకు క్లారిటీ వస్తుందని యా. మీరు చాలా మీరు క్లారిటీ వచ్చేసింది ప్రభు. తిలక్ గోపీ చందనంతో తిలక్ పెట్టుకొని ఓం కేశవాయ నమః అని పెట్టుకున్నప్పుడు సేమ్ మీరు వాటర్తో పెట్టుకున్నా కూడా సేమ్ ఫలితం. ఎవరికి కనబడదు కాదు. ఓకే, యా. థ్యాంక్ యూ ప్రభు. నాకు ఈ రోజుతో చాలా క్లియర్ అయిపోయింది ప్రభు, కంప్లీట్ గా. ఇది చాలా రోజుల నుంచి డైలమా ఉంది. థ్యాంక్ యూ. ఓకే, ఇంకెవరికన్నా కమెంట్స్, ప్రశ్నలు? ఓకే, ఇక్కడ ఆపుదాము. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృందికి జాయ్, శిల ప్రభుపాదికి జాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వారం మళ్ళీ సేమ్ టైం మండే రోజు ఆ, మళ్ళీ మనం ఇదే క్లాస్ తీసుకుందాం. ఇంకొకటి, ఆ, నా భాగవతం క్లాస్ ఇస్కాన్ వరంగల్ది గురువారం పొద్దుటి నుంచి బుధవారం పొద్దునకు చేశారు. ఆ, నేనే రిక్వెస్ట్ చేశాను వేరే క్లాసుల కారణంగా. సో మనం నా క్లాస్ రేపు ఉంటుంది. సో మన క్యాజువల్ థర్స్డే మార్నింగ్ ఉండేది ఇప్పుడు బుధవారం పొద్దున ఉంటుంది. అదొక చేంజ్. ఇంకోటి, ఇంట్లో మేము కూపటినో భక్తి వృక్ష స్టార్ట్ చేస్తున్నాము ఈ ఫ్రైడే నుంచి. సో ఎవరన్నా వసంతి మాతాజీ, కృష్ణమూర్తి ప్రభు, మీరు ఆ ఇన్విటేషన్ అన్ని పంపించాము ఆల్రెడీ. సో మీరు చూడండి, చూసి ఒకవేళ మీకు వీలైతే రండి. ప్లస్ వేణు ప్రభు, సీతామాతాజీ కూడా చెప్పండి. ఏంటిది ప్రభు? అర్థం కాలేదు ప్రభు. ఇక్కడ మాతాజీ, ఇక్కడ యుఎస్ లో మా ఇంట్లో ఫ్రైడే రోజు భక్తి వృక్ష ఇన్ పర్సన్ చేస్తున్నాం అనమాట. స్టార్ట్ చేస్తున్నాం ఒకటి. సో దాని ఆహా. సరే ఆన్లైన్. ఓకే. అంటే ఖచ్చితంగా. మాకు ఆన్లైన్ లో ఉంటుందా ప్రభుజీ? లేదు మాతాజీ, ఆన్లైన్ ఇవి కంటిన్యూ అవుతాయి. ఇప్పుడు మనం చేసేది ఆన్లైన్ కంటిన్యూ ఉంటుంది. మీరు ఆఫ్లైన్ లో అక్కడ లైవ్ లో? అది ఇంగ్లీష్ లో ఉంటుంది క్లాస్ కాకపోతే. ఓకే ఓకే. మధ్యలో చాలా రోజులు అవుతుంది ప్రభు మీ క్లాస్ లో. ట్యూస్డే క్లాస్. 2 weeks మాతాజీ. ఇంకొకటి, లాస్ట్ వీక్ కొన్ని ఫెస్టివల్స్ కారణంగా అటెండ్ కాలేకపోయాను. హిస్ గ్రేస్ షడ్భుజ గౌరంగ ప్రభు ఇప్పుడు యుఎస్ లో ఉన్నారు, మా ఇంటికి వచ్చారు. ఆ, మా అదృష్టం. సో ప్రభు ఇక్కడ ఇప్పుడు న్యూయార్క్ లో ఉన్నారు. మళ్ళీ ఆ తర్వాత బ్యాక్ వచ్చి ఒక వారం రోజులు ఇక్కడ ఉండి వెళ్తారు. థ్యాంక్ యూ ప్రభుజీ. దండోత్ప్రణామం. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత ప్రణామం. హరే థ్యాంక్ యూ, కృష్ణ థ్యాంక్ ప్రభుజీ. యూ అండి. ప్రభు హరే కృష్ణ. థ్యాంక్ యూ రామ్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. హరే ధన్యవాదాలు కృష్ణ నాన్న. ప్రభుజీ. ధన్యవాదాలు. ప్రణామాలు. హరే కృష్ణ.